हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्ति द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सांप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः शिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। ॐ निर्भयानन्दाय विद्महे अचलपरिपूर्णाय धीमहि तन्नो परात्परः प्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ॐ पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। सद्गुरुरूपाय विद्महे ज्ञानबोधामृताय धीमहि तन्नो श्रीविद्यासागर प्रचोदयात्। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। మనం వాసుదేవ మననం ఏ విచారణ చేస్తున్నామండి? రాగద్వేష విచారణ. రాగద్వేష విచారణలో నిన్న విచారణ ఎక్కడ దాకా విచారణ చేసాము? లేని జీవునకు లేని అభిమానం వలన లేని రాగద్వేషాదులు కలిగి లేని బంధం తోచి లేని దుఃఖం కలిగి లేని వ్యవహారం తోచి. లేనిదా ఉన్నదా ఇదంతా? ఎలా? తోచినప్పుడు మాత్రమే ఉన్నాయి కాబట్టి, తోచకపోతే అవేమీ లేవు కాబట్టి, ఉంటే ఏదైనా సరే ఎప్పుడూ ఉండాలి కాబట్టి, ఉంటే ఏదైనా సరే ఎప్పుడూ ఉండాలి. ఎప్పుడూ ఉండేదే సత్యం, ఎప్పుడు ఉండేదే సత్యం, తత్కాలవత్ ఉండేది మిథ్య. ఈ రెండు నిర్వచనాలని మనం ఈ ప్రకరణంలో బాగా పరిశీలిస్తున్నాం. ఆ దృష్టితో చూస్తే తోచినప్పుడే నీకు ప్రపంచం ఉంది, తోచకపోతే అంటే అసలు నాకు తోచని పరిస్థితులు ఎప్పుడైనా ఉన్నాయా? నాకు ఎప్పుడూ తోస్తున్నట్టే ఉందండి. లేదయ్యా, నీ సుషుప్తి అవస్థలో నీకేం తోచడం లేదు, అప్పుడు నీ ప్రపంచం ఉందే? లేదు. పోనీ తూష్ణీభూతావస్థ అంటే సాక్షిత్వం, ఆ స్థితిలో ఉన్నాడు, అప్పుడేమైంది? అప్పుడు ఏం తోచలేదు. లేదు, సమాధినిష్ఠుడే ఉన్నాడు, అప్పుడు లేదు. మరి ఉంటే ఎప్పుడు ఉండాలిగా? స్వాభావికమైతే స్వరూపమైతే ఎప్పుడూ ఉండాలి కదా. కాబట్టి జగత్తు మిథ్య.
జగత్తు మిథ్య అయితే జగత్తును భోగించే జీవుడో ఆయన మిథ్యే. ఎందుకని? ఒక కళ మరొక కళను సృష్టిస్తోంది, ఒక ఆలోచన మరొక ఆలోచనను సృష్టిస్తుంది, ఒక సమస్య మరొక సమస్యను సృష్టిస్తుంది, ఒక బంధం మరొక బంధాన్ని సృష్టిస్తుంది. కానీ వాస్తవానికి మొదటిదే లేదంటే రెండోది ఉందే? లేనే లేదు. కాబట్టి నిరసించేటప్పుడు ఎప్పుడు నిరసించాలయ్యా అంటే ప్రథమ భ్రాంతి దగ్గరే దాన్ని నిరసించేస్తే భ్రాంతి పునరావృత్తమై అనేకత్వ భ్రాంతి ఏర్పడకుండా ఉంటుంది. తద్వారా నీవు ఆత్మస్వరూపుడనే నిర్ణయాన్ని పొందవచ్చు. సరే, చేతనాచేతన విచారణ ఇందులో ఇంకా కొనసాగిస్తున్నాం. చేతనాచేతన స్వరూపత్వం అనేది ప్రమాద దోషం వస్తుంది. మాయ అని చెప్పబడక ఉండవలెను, ఆత్మయని చెప్పబడవలెను. ఆత్మయని చెప్పేదమన్నా మాయయనియు ప్రకృతి అనియు తన్ను తాను ఎరుంగడనియు ఎరుంగడు. తన్ను తాను ఎరుగడని చెప్పవచ్చుననగా చెప్పవచ్చు. ఏం చెప్తున్నాడు? ఈ సృష్టి అంతా మాయాకార్యం. ఈ సృష్టి అంతా మాయాకార్యం అంటే అర్థం ఏమిటి? ఏది లేదో అది మాయ, ఏది అసలు స్వతహాగానే అది లేదు, అది తయారు చేసింది ఉందట. ఎలా ఉంటుంది? స్వతహాగా అదే లేదు, కానీ అది తయారు చేసింది మాత్రం ఉన్నది. దానిలో భాగమైన నేను కూడా ఉన్నాను. నన్ను ఆ జగత్తు ఆకర్షిస్తోంది, నన్ను జగత్తు బంధిస్తోంది, నన్ను సుఖదుఖాల చేత బాధిస్తోంది జగత్తు. ఇది జీవుడు కంప్లైంట్. దానికి నివృత్తి ఏం చెప్తున్నాడు? సరే నాయనా, ఈ సకల సృష్టి 3 గుణాల చేతనే తయారైంది. ఆ త్రిగుణాత్మకమైన మాయ చేత ఈ సృష్టి కార్యం జరుగుతుంది. కాబట్టి నిజంగా అసలు వర్తనంతా ఎవరిది? గుణే గుణేషు వర్తతే అంతే తప్ప వాస్తవానికి ఏది జరగడం లేదు. గుణములే గుణములతో వర్తిస్తున్నాయి తప్ప అక్కడ ఏ యొక్క వ్యష్టి జీవులు లేవు, ఏ యొక్క సమిష్టి ఈశ్వరుడు కూడా లేడు. ఆ జీవేశ్వరులు అభిన్నమైన ఆత్మ మాత్రమే ఉన్నది. నేను జీవుడను వేరే, నాకు ఈశ్వరుడు వేరే అనేటటువంటి ద్వైధీభావం లేదు అక్కడ. సమాధి యందు ఏకత్వ భావమే ఉన్నది. అదేమిటి? ఏకం సత్ బ్రహ్మ. కాబట్టి మాయాకార్యమైనటువంటి సృష్టి లేదు, సృష్టి యొక్క విలాపమైనటువంటి జీవుడు లేడు, జీవ విలాపమైన సంసారము లేదు. ఏమిటంటే ఇంతకీ సృష్టి విలపిస్తే జీవుడు పుట్టాడు, జీవుడు విలపిస్తే సంసారం పుట్టిందట. సంసార విలాపమైన బాంధం లేదు. ఆ సంసారం కూడా ఏడుతుందట. ఎందుకని? బాంధం అని. మొదట దేంతో మొదలుపెట్టాము? మాయాకార్యమైనటువంటి సృష్టి. కాబట్టి ఎవరైతే ఆత్మజ్ఞానంతో మాయాకార్యమైనటువంటి సృష్టే లేదని సత్యత్వాన్ని నిశ్చయంగా తెలుసుకుంటారో వాళ్ళకి సృష్టి విలాపమైనటువంటి జీవుడు లేడు, జీవుని విలాపమైన సంసారము లేదు, సంసార విలాపమైనటువంటి బాధ కూడా లేదు. అట్టి ఆత్మజ్ఞానాన్ని ఎవరైతే పొందుతారో వాడు నిత్యముక్తుడు. తనను తాను మరిచిపోవడం అనేది ఈ మాయా కార్యంలో జరుగుతున్న పెద్ద పని. ఓ పెద్ద పని జరిగిందట ఆ మాయా కార్యంలో. ఏమిటది? తనను తాను మరిచిపోయాడు అంతే కాసేపు. ఎలాగా? ఇంటి దగ్గర ఏదో కాస్త ఆ పిల్లవాడికి ఉపనయనం అయింది, ఏదో సంధ్యావందనం చేసుకున్నాడు, ఏదో చదువుకున్నాడు, అంతా బాగానే ఉంది. 10ంటికల్లా తట్టాబుట్టా చదువుకున్నాడు, బ్యాగ్ కూడా చదువుకున్నాడు, ల్యాప్టాప్ చదువుకున్నాడు, వెళ్ళి ఏదో కంపెనీలో ఉద్యోగం చేశాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి సహస్రశీర్ష పురుష రానాయన నీకు నేర్పుతాను అని బాస్ని పిలిచాడు అనుకోండి. ఏమంటాడు అప్పుడైనా? అది కుదరదు. ఏమంటావు? నీవు ఆ విభాగానికి సంబంధించిన వాడు అయి ఉండవచ్చు, ఆ కులంలో పుట్టి ఉండవచ్చు, ఆ విద్య నేర్చుకుని ఉండవచ్చు,
ఆ ధర్మాన్ని పాటిస్తూ కూడా ఉండవచ్చు. కానీ ఆ కంపెనీలో పనిచేసినంతసేపు ఆయన ఎవరు? తనను తాను మర్చిపోయాడు. ఇప్పుడు ఆయన ఏమయ్యాడు? తత్కాలవత్ తనను తాను మర్చిపోయాడు. ఎందుకని? వాడు రోజుకో 1000 రూపాయలు ఇవ్వాలంటే మర్చిపోవాలరా బాబు. సరే, ఎంతో కొంత 1000 కాకపోతే 1,00,000. ఏదైనా తనను తాను మర్చిపోతే తప్ప మాయా కార్యము ఘటించదు. తనను తాను మర్చిపోతే తప్ప మాయా కార్యము ఘటించదు. అందుకని అఘటిత ఘటన పటీయసి మాయ. అందుకని మాయని నివర్తింపజేయాలంటే ఏమిటి? రివర్స్. తనను తాను గుర్తు తెచ్చుకోవడమే. తనను తాను మర్చిపోయాడు కాబట్టి తనను తాను గుర్తు తెచ్చుకున్నట్లయితే ఆ మాయ నివర్తించబడుతుంది. సరే, అది ఎటులనగా నేను బ్రాహ్మణుడననియు, నేను క్షత్రియుడననియు, నేను వైశ్యుడననియు, నేను శూద్రుడననియు, ఈ కులగోత్రములందు పుట్టినవాడననియు ఈ శరీరం అనే ఆత్మగా ఎరుంగుదురు. ఇంతియే కాని శరీర వ్యతిరిక్తుడైన ఆత్మను ఎవ్వరును ఎరుంగరు. ఎరుంగరని చెప్పవచ్చునా? శాస్త్రజ్ఞులైన వారలు శరీర వ్యతిరిక్తుడైన ఆత్మ ఉన్నవాడని చెప్పుచుండగా ఎవరునూ ఎరుగరని ఎటులు చెప్పవచ్చునైనా చెప్పవచ్చును. అది ఎటులనియా? కర్తయు భోక్తయు పరిచ్ఛిన్నుడును లోకాంతరగామి అయిన జీవుని ఆత్మగా ఎరుంగుదురు. ఇంతియే గాని అకర్తయు అభోక్తయు అపరిచ్ఛిన్నుడు అసంగుడు అద్వితీయుడు వేదాంత వేద్యుడైన ప్రత్యేగాత్మను ఎవ్వరు ఎరుంగరు. ఇంతకీ పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేదాకా మళ్ళా లేచేదాకా నువ్వు చేస్తున్న సకల వ్యవహారము ఆ అపరిచ్ఛిన్నుడు అసంగుడు అభోక్త అకర్త అద్వితీయుడు అయినటువంటి ఆత్మయే చేస్తున్నదని ఎలా చెప్తావు? చెప్పడానికి ఆధారం లేదు. ఎందుకని? దానికి దీంతో పని లేదు, ఎవరితోనూ పని లేదు, దేనితోనూ పని లేదు, సృష్టితో అసలు పని లేదు దానికి. మరి ఏం చేస్తుందండి? ఏమీ చెయ్యదు. ఏమీ చేయదా? ప్రయోజన శూన్యమా? ఆత్మ వలన ప్రయోజన శూన్యం, శుద్ధ వేస్ట్ అనటానికి వీలవుతుందా? వీలు కదా. కాబట్టి ఎప్పటికైనా నువ్వు నీ స్వరూపమైనటువంటి ఆత్మస్వరూపాన్ని నువ్వు తెలుసుకోవాల్సిందే. ఎందుకని? అది అసంగము, అపరిచ్ఛిన్నము, అద్వితీయము, అకర్త, అభోక్త. ఈ 5 లక్షణాలను బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకని? దీని తర్వాత ఆత్మానాత్మ వివేక విచారణ. ఆత్మకి ఏమైనా లక్షణాలు? అది అకర్త, అది అభోక్త, అది అసంగం, అది అపరిచ్ఛిన్నం, అది అద్వితీయం. సరే, ఎలాగో విచారిద్దాం. మీ నిద్రలో మీరు అపరిచ్ఛిన్నులేనా, అసంగులేనా, అద్వితీయులేనా, అకర్తైనా, అభోక్తైనా? ఎలా? పొద్దున్న లేచి హాయిగా నిద్రపోయాని చెప్తున్నావు, అప్పుడు భోక్తవేగా. నేను మేలుకొన్నాక రాత్రి నిద్ర సరిగా పట్టిందనో పట్టలేదనో అంతా డిస్టర్బ్ అయిపోయిందనో, పొద్దున్న లేచేటప్పటికి ఒళ్ళు నొప్పులు వచ్చినాయను, కళ్ళు మంటలు వచ్చినాయను, కాళ్ళు బలహీనంగా ఉన్నాయను, లేస్తే తూలు పడిపోతున్నాను, ఇవన్నీ ఎలా వచ్చినాయి? ఒక సమస్యకే, నిద్ర లేకపోవడం. మరి ఇప్పుడు భోక్త ఉన్నాడా లేదా? మరి ఇప్పుడు ఆత్మకే నిద్ర ఉందామా? ఆత్మకి అవస్థాత్రయం లేదు. ఒకటి కొట్టేశాం. నెక్స్ట్, సరే, ఆత్మయే పుట్టిందనాలా వద్దా? ఎందుకని? ప్రతి ఒక్కరిని ఏమంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి? ఏదో ఫలానా ఏ సంవత్సరం అండి, ఏదో వికారినామ సంవత్సరంలో, ఏదో భాద్రపద మాసంలో, ఏదో శుక్లపక్షం, ఏదో ఫలానా తదియ నాడు పుట్టానండి, ఇన్ని గంటలకు పుట్టాను అని ప్రతివారు వారి జన్మదినం చెప్తున్నారా లేదా? మరి ప్లీజ్ టెల్ డేట్ ఆఫ్ డెత్. కుదరదు. ఒకవేళ కొండకచో నువ్వు బాగా జాతకంలో నిష్ణాతుడు అయి ఉండి ఆ డేట్ ఆఫ్ డెత్ కూడా నీకు తెలిసి ఉండవచ్చు. కానీ ఈ డేట్ ఆఫ్ బర్త్, ఆ డేట్ ఆఫ్ డెత్ ఆత్మకేనా అని చెప్పవచ్చా? లేదు. అంటే ఆత్మకు రాకడా లేదు, పోకడా లేదు. మరి రాకడా పోకడా కలిగిన వాటన్నింటికీ కర్త ఉండాలా వద్దా? సరే, ఆత్మకు లేదన్నాం,
సృష్టికి రాకడా పోకడా ఉందా లేదా? ఉంది. జీవుడికి రాకడా పోకడా ఉందా లేదా? సుఖ దుఃఖాలకు రాకడా పోకడా ఉందా లేదా? ద్వంద్వాలకన్నిటికీ రాకడా పోకడా ఉందా లేదా? పగలు రాత్రికి రాకడా పోకడా ఉందా లేదా? ఆకలి దప్పిక రాకడా పోకడా ఉందా లేదా? నిద్రకి రాకడా పోకడా ఉందా లేదా? వస్తుందిగా, ఓ టైం ప్రకారం వచ్చేస్తుంది. అబ్బో కళ్ళు ముసుగుపోతున్నాయండి బాబోయ్ అన్నామా లేదా? కాబట్టి రాకడా పోకడా ఉందా లేదా? ఎవరికి రాకడ పోకడ కలిగినవన్నీ కలుగుతున్నవి? అది ప్రశ్న. ఈ రాకడా పోకడా కలిగినవన్నీ ఎవరికి కలుగుతున్నవి అని ప్రశ్న వేయాలా? ఎవరి ఆధారంతో కలుగుతున్నవని ప్రశ్నించాలా? కానీ ఎంతసేపు మన ప్రశ్న ఎక్కడేసేసాం? అప్పుడు ఎప్పటికీ ద్వంద్వాలకు లోబడే ఉన్నాం. కాబట్టి విచారణ ఎట్లా మార్చాలి? ఎవరి ఆధారము వలన ఇవన్నీ కలుగుతున్నవి. ఆత్మ ఆధారం, ఆత్మ అధిష్టానం. ఈ రాకడా పోకడా కలిగినవన్నీ ఆశ్రయం. ఈ రాకడా పోకడా కలిగినవన్నీ ఆశ్రయం. ఆత్మకు రాకడా పోకడా లేనే లేదు. కాబట్టి అది అకర్త అభోక్త. అర్థమైందండి? ఇంతకీ మీరు ఈ జన్మలో సంపాదించిన బంగారాన్ని అంతా ఒక పెట్టెలో పెట్టి ఒక 10 తరాల తర్వాత తీసుకుందామని భద్రంగా ఎక్కడో పెట్టారు. ఈ జన్మలో ఏం చేశారు? బాగా కష్టపడి ఓ 100 కిలోల బంగారం సంపాదించారు. అంతా ఈ జన్మలో అనుభవించలేవు కదా. సరే ఓ పని చేద్దాం, ఇది నేను మళ్ళీ ఎలా అయినా పుడతా కదా, 10 తరాల తర్వాత నేను మళ్ళీ తీసుకుంటానని ఓ పెట్టెలో పెట్టి భద్రంగా తాళం వేసేసి నేలలో గొయ్యి తవ్వేసి దాంట్లో పెట్టేశావు. ఎందుకని? పర్వాలేదు, 1000 సంవత్సరాల తర్వాత అయినా కానీ బంగారం ఏం చెడిపోతుంది అని భద్రంగా పెట్టేశావు. మరి ఇప్పుడు 10 సార్లు పుట్టిపోయిన తర్వాత అది ఎక్కడ పెట్టావో నీకు గుర్తుండాలా వద్దా? గుర్తుండాలా వద్దా? గుర్తుండాలా వద్దా? రాత్రి నిద్రపోయి పొద్దున్న లేస్తేనే గుర్తుండలేదు. 1000 సంవత్సరాల తర్వాత 10 సార్లు పుట్టిపోయిన తర్వాత నీ 10 కిలోల బంగారం ఎక్కడ పెట్టావు అక్కడ గుర్తుంటుంది. పైగా ఆ జన్మకి నువ్వు మానవ జన్మే అయి ఉండాలని గ్యారెంటీ ఉంది. అంతేనా కదా? పరమేశ్వరుడు నీ కోరికను తీర్చడానికి నిన్ను ఒక సర్పంగా పుట్టి చేశాడు 10వ జన్మలో, లేదో కావాల్సినప్పుడు. దానికి తెలుస్తుంది. వెళ్ళి ఆ లంకె బిందెలు ఎక్కడ ఉన్నాయో అక్కడికి వెళ్ళి కూర్చుంది. ఇప్పుడు ఏ తరం నడుస్తుంది? నీ ముని మనవడి ముని మనవడి ముని మనవడి ముని మనవడి జరుగుతుంది. తేనా కదా? ఓ అర్ధరాత్రి వాడి కల వచ్చింది. ఎవరి ప్రభావం వలన? నీ ప్రభావం వలన. అర్థమైందండి? రే నేను ఇక్కడ ఉన్నాను రా బాబు, ఈ బంగారం తవ్వి తీసుకుంటారా నాయన, దుర్భర దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నారా మీరు, కొద్దిగా తవ్వి తీసుకుంటారా నాయన, ఇది నేను సంపాదించారా మందేరా అని ఎవరో నీకు చెప్తున్నట్టు ఆలాపన కలలో కలిగింది. ఏం చేశాడు అప్పుడు? ఎక్కడ ఉందిరా బాబు, తవ్వేసేయాలి, అంతే తవ్వేసేయాలి. ఓ గణపం పట్టుకుని పరిగెట్టుకుని బయలుదేరాడు. ఎక్కడ తవ్వాలి తెలివిగా. సరే అంజనం వేసేవాడిని పట్టుకొచ్చాడు. ఏం చేశాడు? వాళ్ళు భూగర్భంలో నిధులు ఎక్కడ ఉన్నాయో, లెంకె బిందులు ఎక్కడ ఉన్నాయో అంజన విద్య ద్వారా చెప్తారన్నమాట. సరే ఆయన ఏం చేశాడు? అంజనం వేశాడు. ఎక్కడో లేదయ్యా, మీ ఇంటి పునాదిలో ఉందన్నాడు. ఏం చెప్పాడు ఆయన? హే రామా, ఈ తాతకి ఏం బుద్ధి లేదు, నాకు అర్థం కాదు, ఇంటి మధ్యలో పునాదులు ఎవడన్నా పెడతాడా ఏమిటండి నాకు అర్థం కాదు. ఎక్కడన్నా జాగ్రత్తగా పెడితే మేము జాగ్రత్తగా తీసేసుకునే వాళ్ళం కదా, ఇప్పుడు ఇల్లంతా పడగొట్టాలి. ఇప్పుడు ఇంటి పునాదిలో ఉంటే ఏం చేయాలి? పడగొట్టాల్సిందే. సరే ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ బయటికి పంపించేసి ఇల్లంతా పడగొట్టేసి ఆ పునాదులంతా తవ్వేశాడు. తవ్వేస్తే ఇంతకీ పెట్టె బయటపడిందా పడలేదా? పెట్టె బయటపడిందా పడలేదా? బయటపడిందా పడలేదా? ఉంది, ఖాళీ పెట్టె. ఏం పోయింది ఇప్పుడు? ఏం పోయింది ఇప్పుడు? ఉన్న ఇల్లు పోయింది. అర్థమైందండి? ఇంకేం పోయింది? ఖాళీ పెట్టె లభించింది.
అర్థమైందండి. అలాగే మానవుడు లోకాంతరగామి. ఇదంతా ఎందుకు చెప్తున్నాడు తర్వాత గోరకి అర్థమైందండి. ఇప్పుడు ఆత్మ ఏమిటి? అకర్త, అభోక్త, అసంగి, అపరిచ్ఛిన్నుడు, అద్వితీయుడు. ఈ 5 లక్షణాలని ఎప్పుడు మర్చిపోకూడదు. మెలకువ కళా నిద్రలో మరుపు రాకూడదు. ఈ 5 కూడా. మరుపు వచ్చిందంటే రాకడా పోకడలోకి వచ్చేస్తావు. రాకడా పోకడలోకి రాకుండా ఉండాలంటే ఈ 5 తప్పక నీ జ్ఞానంలో ఉండాలి. సరే, ఇట్టి ఆత్మను ఎరుంగమియే అజ్ఞానం. ఈ 5 లక్షణాలను మరిచిపోవడమే అజ్ఞానం. ఈ అజ్ఞానము చేత అవివేకము వచ్చుతున్నది. ఈ అజ్ఞానం ఎందుచేత వచ్చిన జనిన అజ్ఞానము అనాది. ఎందుకని? అది సృష్టి కార్యంలో భాగంగా వచ్చింది. సృష్టి కార్యం అంటే మాయా కార్యం. ఆ మాయా కార్యంలో భాగంగా మనకు ఒక పాలు పంచాడు. ఎవరు? పరమాత్మ. ఎలాగా? ఈ కాస్త నువ్వు పట్టుకుపోరా అని. క్షీరసాగర మథనం జరిగిందా లేదా? అప్పుడు చాలా పుట్టినాయా లేదా? చాలా పుట్టినాయి. అందులో ఈ అజ్ఞానం పుట్టింది. అందులో ఒక భాగం అజ్ఞానం. అర్థమైందండి. తమోగుణ భాగం కింద అజ్ఞానం పుట్టిందనమాట. ఈ అజ్ఞానాన్ని ఎవరికి ఇవ్వాలి? దేవతలు అందరిని అడిగారు, ఏమంటే మీరు అజ్ఞానం పుచ్చుకుంటారా అని. మాకెందుకండి బాబు, మాకొద్దు 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 అన్నారు. అర్థమైందండి. రాక్షసులను అడిగారు, అసలేమే మందబుద్ధులం, మాకెందుకండి అజ్ఞానం, ఇంకా మందబుద్ధులుగా అయిపోవాలనా? మీ దెత్తుకట మాకు అర్థమైపోయిందిలే, మాకేం వద్దు బా అన్నారు వాళ్ళు. మానవుల దగ్గరికి వచ్చి అడిగారు, ఏమండి మీకు కావాలి, ఏమండి వాళ్ళు కావాలని అడిగారా? వాళ్ళు వద్దన్నారు. అయ్యో, వీళ్ళని అడిగారా? వాళ్ళు కూడా, వాళ్ళిద్దరు వద్దంటే నాకు కావాలి. అది ఏమిటని నేను అడగలేదు. అది ఏదైనా కావచ్చు, వాళ్ళు వద్దన్నారా లేదా, అది కావాలి నాకు. ఎందుకని? వాళ్ళకంటే నేను గొప్పవాడిని. ఆ దేవతల కంటే, ఈ రాక్షసుల కంటే ఈ మానవుడే గొప్ప. వాళ్ళు వద్దన్నది నాకు కావాలి. పిల్లల్లో సహజంగా ఈ లక్షణం ఉంటుంది. చూడండి, 2 పిల్లలు ఉంటే వాడు వద్దన్నది వీడికి కావాలి, వీడు వద్దన్నది వాడికి కావాలి. ఎలా వచ్చింది వాడికి ఆ లక్షణం? పుడుతూనే. సృష్టి కార్యంలో భాగం ఆ క్షీరసాగర మథనం జరిగినప్పుడు ఈ అజ్ఞానం అనే తామసికాంశ పుడితే, ఎందుకని క్షీరసాగర మథనం అంతా త్రిగుణాలే, వేరే ఇంకేం లేదు. సాత్వికాంశాలనే దేవతలు పుచ్చుకున్నారు, రాజసికాంశాలన్నీ మానవులు పుచ్చుకున్నారు, తామసికాంశాలన్నీ రాక్షసులు పుచ్చుకున్నారు. కానీ ఈ తామసికాంశ అయినటువంటి అజ్ఞానాన్ని మానవులు పుచ్చుకున్నారు, జీవులు పుచ్చుకున్నారు. ఎందువలన అంటే వాళ్ళిద్దరూ వద్దన్నారు కాబట్టి. అంతే. మౌలికంగా అహం వాళ్ళిద్దరికంటే బలంగా ఉండటం చేత. కాబట్టి ఈ అజ్ఞానం ఎప్పటి నుంచి ఉంది? అనాది. సరే, ఈ అజ్ఞానమునకు స్వరూపమేమనినా చెప్పేదాం. ఈ అజ్ఞానము జ్ఞానము చేత బాధింపబడుతున్నది కనుక సత్ అని చెప్పకూడదు, అసత్ అని చెప్పకూడదు. అసత్ అని చెప్పుదామనినా శశి విషాణాదుల వలె తోచకపోవలేను. అహం అజ్ఞుండనని అజ్ఞానానుభవం ఉన్నది, అందువలన అజ్ఞానము అసత్తనిను చెప్పకూడదు. సరే, సదసత్తులు గురించి చెప్తున్నాడు. సృష్టి అంతా కూడా ఎలా ఉందట? అయితే సత్తు లేకపోతే అసత్తు. ఏమిటి సత్ అసత్తు అంటే, నేను అజ్ఞాని అని నాకు తెలిస్తే అప్పుడు ఎవరు నేను? తెలియకపోతే జాగ్రత్తగా గమనించాలట. ఈ అజ్ఞానము దేని చేత బాధించబడుతుంది? జ్ఞానము చేత బాధించబడుతుంది. ఆ జ్ఞానం ఏమిటి? సత్తు. ఎప్పటికీ అజ్ఞానమే ఉండిపోతుందా అని అడిగాం. అలా లేదు. పుట్టినవాడికి పోయే లోపల ఎంతో కొంత జ్ఞానాన్ని సముపార్జిస్తున్నాడు కదా. ఆ జ్ఞానం చేత ఈ పుట్టినప్పుడున్న అజ్ఞానం బాధించబడిందిగా. ఆ పిల్లవాడికి సరిగ్గా తినటం రాదండి. మొట్టమొదటిలో అన్నం తినేప్పుడు ఏం చేస్తాడు? సరిగ్గా చేతితో పట్టుకోవడం రాదండి. ఒక్కొక్క మెతుకు పట్టుకుందాం అంటాడు, ఇట్టా అంటాడు, అట్ట అంటాడు, అన్నీ చుట్టూతా పారబోస్తాడు. తల్లి ఏం చేస్తుంది? అంతా చుట్టూతా పారబోసుకున్నావురా, ఏం తిన్నావు నువ్వు అని ఆవిడ పెడుతుంది. అయినా సరే వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. చేసి 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 చివరికి ఎక్కడికి వచ్చేసాడు? ఇప్పుడు ఒక్క మెతుకు కింద పడకుండా తినే స్థాయికి వచ్చేసాడు. ఇప్పుడు ఆ ముందున్న అజ్ఞానం ఈ తర్వాత వచ్చిన జ్ఞానం చేత బాధించబడిందా లేదా? బాధించబడడం అంటే లేకుండా పోవడం. పోయిందిగా మరి. అర్థమైందండి. చిన్నప్పుడు ప్రతిదానికి ఏడుస్తాడు వాడు. తర్వాత ఆ ఏడవడం తగ్గిపోతుంది. ఆ తర్వాత అసలు ఏడవడం పోతుంది. మరి ఎలా పోయింది? జ్ఞానం చేత
అజ్ఞానం బాధించబడుతుంది. కాబట్టి జ్ఞానం ఏమిటి? సత్తు. అజ్ఞానాన్ని సత్తు అందాము పని. ఎందుకని? అజ్ఞానం చేత జ్ఞానం బాధించబడదంటారా? చీకటి చేత ప్రకాశం బాధించబడాలా వద్దా? చీకటి చేత ప్రకాశం బాధించబడాలా వద్దా? అసలు చీకటి అంటే ఏమిటి? వాట్ ఈజ్ చీకటి? అంతే. అసలు చీకటి ఉనికి లేదు. ఉనికి ఏమన్నా దేనికి ఉంది? ప్రకాశానికే ఉంది. కానీ ఇప్పుడు వచ్చిన చిక్కేమిటి? అనుభవంలోనేమో చీకటి ఉంది. అనుభవంలో ఏముంది? చీకటి ఉంది. ఉనికిలో ఏముంది? ప్రకాశం ఉంది. అసలు చీకటి అంటే ఏమిటనే గొడవ పోయింది. ఆ నిర్వచనం మర్చిపోయాడు. ప్రకాశం యొక్క లేమియే చీకటి, ఉష్ణము యొక్క లేమియే చల్లదనం. వాట్ ఈజ్ కోల్డ్? యాబ్సెన్స్ ఆఫ్ హీట్, అంతేనా కదా? యాబ్సెన్స్ ఆఫ్ లైట్ ఈజ్ డార్క్నెస్. అంతే, దానికి ప్రత్యేకంగా ఉనికి లేదు. అలాగే మన అజ్ఞానానికి కూడా ఉనికి లేదు. భ్రాంతికి ఉనికి ఉందా? లేదు. మాయకి ఉనికి ఉందా? లేదు. మిథ్యకు ఉనికి ఉందా? లేదు. భ్రమలకు ఉనికి ఉందా? లేదు. భ్రాంతికి ఉనికి ఉందా? లేదు. కానీ వాటి అనుభవం ఎందువల్లనే కలుగుతోంది? ఉన్నాయి అనుకోవడం చేత. నాకు అనుభవం వస్తుందండి బాబు, రాత్రంతా దోమలు కుట్టినాయి బాబు, పగలైతే కుట్టేవి కాదు. రాత్రి దోమలు యాక్టివ్గా ఉంటాయా ఉండవా? ఎందుకనండి? స్థిరంగా ఆహారం దొరుకుతుంది దానికి. అది కదలకుండా పడుకుంటావు, దాని పని తాను చేసుకుంటుంది. అది అర్థమైందండి? అదే పగలేం చేస్తున్నావు? అటు ఇటు దొరుకుతుంటావు, అది కనబడితే దాన్ని వేసేస్తావు. ఎంత తెలివైందో అది. నువ్వు హాయిగా పడుకున్నప్పుడు తన పని తాను చేసుకుపోతుంది. దేవుడు దానికి కూడా తెలివి ఇచ్చాడు. కాబట్టి ఏ జీవిలో అయినా సరే తనను తాను పోషించుకోగలిగి తనను తన జీవితాన్ని గడుపుకోగలిగే జ్ఞానం ఆ జీవిలో సహజ లక్షణంగా వచ్చిందా రాలేదా? మరి ఆ జీవికి సహజంగా అజ్ఞానం ఉందని చెప్పాలా? ఇప్పుడు జ్ఞానం ఉందని చెప్పాలా? జ్ఞానమే ఉంది. అమీబా నుంచి మనిషి దాకా ప్రతి ఒక్కడికి జ్ఞానమే ఉంది. ప్రతి ఒక్క జీవికి జ్ఞానమే ఉంది. కాబట్టి దాని ఉనికి జ్ఞానమే అయి ఉంది. కానీ తత్కాలవత్ అజ్ఞానం చేత, లేని అజ్ఞానం చేత, లేని మాయ చేత, లేని మిథ్య చేత, లేని భ్రాంతి చేత, లేని భ్రమ చేత లేనిది ఉన్నదనుకుంటారు. అసత్తే సత్తు అనుకుంటారు. ఏమిటి ఇంతకైతుంది ఈ గొడవంతా? అసత్తునే సత్తు అనుకుంటుంది అంతే. సరే, పోని దేని అసత్తనే డిసైడ్ చేస్తుందామా అంటే ఎవడికి వాడికి వాడి అజ్ఞానం గురించి బాగా తెలుసా తెలీదా? వాడి అజ్ఞానం గురించి వాడికి తెలుసా తెలీదా? ఎలా నీ అజ్ఞానం గురించి నీకు బాగా తెలుసా తెలీదా? ఎలా చెప్పగలవు తెలుసని? ఎలా చెప్పగలవు తెలుసని? నీవు బ్రతికి ఉన్నావా లేదా? బ్రతికి ఉన్నావా లేదా? ఎవరికి వాళ్ళకి తెలుసా తెలిసేప్పుడు బ్రతికున్నారని? ఉన్నారా లేదా? అనాల్సిందే అంటున్నావు. కానీ శాస్త్రం ఏం చెప్పింది మనల్ని? ఎవరైతే నేను బ్రతికున్నానని అంటున్నాడో వాడు లేనివాడు. ఎందుకని? వాడికి 6 కష్టాలు ఉన్నాయ్యా బాబు. ఆ బ్రతికున్నాననటం వల్ల 6 కష్టాలు ఉన్నాయి. ఏమిటవి? షడూర్ములు. మీకు బాగా వచ్చండి, శాస్త్రం బాగా వచ్చు. శోకమోహములు, ఆకలి దప్పికలు, జనన మరణాలు. అవన్నీ ఎవరికి ఉన్నాయి? బ్రతికున్నవాడిగా పోయినవాడిగా? బ్రతికున్నవాడికేనా? అరే రే రే రే, బ్రతికున్నవాడికి 6 కష్టాలు పెట్టడం ఏంటండి ఆ పరమాత్మ? అదేదో పోయినవాడికి పెట్టచ్చుగా. ఎలా పెడతాం పోయినవాడికి? అంతేనా కాదా? కుదరదుగా. సృష్టిలో పోయినవాడికి ఎవరికైనా 6 కష్టాలు ఉంటాయా? బ్రతికున్నవాడిగా? అంతేనా కాదా? మరి నేను బ్రతికున్నాననటం ఇప్పుడు సత్యమా అసత్యమా? సత్తా అసత్తా?
నీ ఆత్మజ్ఞానం, నీ స్వరూపం నీకు తెలియకపోవడం చేత ఈ బ్రతుకు వల్ల ఏమైంది, ఈ జీవితం వల్ల ఏమైంది, నీ స్వరూపం మరుగైపోయింది. ఈ షడూర్ముల కోసం శ్రమ చేయడం వల్ల ఏమైపోయింది, నీ స్వరూపం మరుగైపోయింది. జీవితం అంతా ఒకటే పని. ఏమిటా పని? ఆకలి దప్పిక లేకుండా ఉండటానికి, శోకమోహాలు లేకుండా ఉండటానికి, జనన మరణాలు లేకుండా ఉండటానికి నానా కష్టాలు పడుతుంటాయి. అంతే. ఆ జీవితం వలన ఏమైపోయింది, నీ స్వరూప జ్ఞానం మరుగైపోయింది. అందువలన నీ స్వరూప జ్ఞానం నీకు తెలియకపోవడం చేత దాన్ని ఏమనవలసి వచ్చింది, అసత్తని అనటానికి వీలు కాదు. పోనీ సత్తనే అందామా, ఆ జ్ఞానం చేత ఈ అజ్ఞానం బాధించబడి లేకుండా పోతుంది. నీ స్వరూపం తెలిసిన నాడు ఏ ఒక్క భ్రాంతి మిగలలేదు. సరే, సూర్యోదయం అయింది కానీ మా వంటింట్లో చీకట పోలేదు. కరెక్టే. సూర్యోదయం అయింది కానీ మా వంటింట్లో చీకట పోలేదండి బాబు, మాకు రాత్రే వంటింట్లో. కరెక్టేనా? కరెక్టేనా? అపార్ట్మెంట్లన్నీ అంతే. అపార్ట్మెంట్లన్నీ ఏంటి, లైట్ వేస్తేనే, లేకపోతే కడుగు కనపడవు. కాబట్టి ఆ జీవన విధానం అధార్మికం. సూర్యుడు కనపడని రోజున, సూర్యుడు నీకు ఉపయోగపడని రోజున నీకు జ్ఞానం రాదు. కాబట్టి నువ్వు ఎన్ని గదులైనా కట్టుకో, ఒకటే గదే కట్టుకో, అభ్యంతరం లేదు. కానీ 4 వైపుల నుంచి ఏం పడాలి, సూర్యోదయము సూర్యాస్తమయము వచ్చేటట్లుగానే ఉండాలి. లేకపోతే అది అధార్మికమైన జీవనం అవుతుంది అంటుంది రామాయణం. రాముడు లక్ష్మణుడికి చెప్తాడు ఈ మాట. పంచవటి పర్ణశాల నిర్మాణం అప్పుడు చెప్తాడు, లక్ష్మణ, మనకి సూర్యోదయము ఉభయ సంధ్యలలో సూర్య దర్శనం అయ్యేటట్లుగా పర్ణశాల నిర్మాణం చెయ్యి. నువ్వు ఆకులతో కట్టుకో పర్వాలేదు, కానీ ఎలా ఉండాలి, సూర్యాస్తమానం తెలియాలి. ఎందుకని, జగదేక చక్షు సూర్యుడు. ఇప్పుడు మనం ఎలా కట్టుకుంటున్నాం, ఎప్పుడు వచ్చాడో తెలీదు, ఎప్పుడు పోయాడో తెలియదు. ఎందుకని, అంతా ఆర్టిఫిషియల్ లైటింగ్ మధ్యలోనే, పగలవు అదే, మధ్యాహ్నం అదే, సాయంత్రం అదే, రాత్రి అదే. కాబట్టి చాలా అధార్మికమైన జీవనం చీకట్లోనే జరుగుతూ ఉంటుంది, అజ్ఞానం వల్ల జరుగుతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఈ సదసత్తులను విచారించి జ్ఞానం చేత అజ్ఞానాన్ని వదిలించాలి. స్వరూప జ్ఞానం కనుక నీకు ఏనాడైతే కలిగిందో, అంటే నీ లోపల సర్వవ్యాపక ప్రకాశమే నీ ఉనికి అనే నిర్ణయాత్మకమైన అనుభవ జ్ఞానం కలిగిన నాడు, నీ బయట కూడా ఆ ప్రకాశమే ఉన్నదని నీవు గుర్తించిన నాడు, ఆ ప్రకాశం ఈ ప్రకాశం కలిసిపోవడానికి, కలవకుండా ఉండడానికి మధ్యలో ఒక తెర అడ్డం ఉన్నట్టు కనబడుతోంది. ఆ తెర ఏమిటి, అంతే. ఈ తెరకి ఇటుపక్క ప్రకాశమే ఉంది, అటుపక్క కూడా ప్రకాశం. అసలు తెర ఉందంటారా, గుర్తించినంతసేపు. గుర్తించకపోతే అయిపోయింది, అది కూడా ఉన్నది ప్రకాశమే. ఆ తెర కూడా ప్రకాశంలో భాగమే. ఆ తెర కూడా ఏమైంది ఇప్పుడు, ప్రకాశంలో భాగం. అందువల్ల మీరు దైవీ లక్షణాలతో జీవించినప్పుడు మీరు అత్యంత ప్రకాశవంతంగా ఉంటారు. లేనటువంటి కళంతా మీ శరీరంలోంచి ఉట్టి పడుతూ ఉంటుంది. అదే మీరు అజ్ఞానం చేత, అవిద్య చేత, దుఃఖం చేత, భ్రాంతి చేత, మాయ చేత, మిథ్య చేత, భ్రమల చేత బాధించబడినప్పుడు ఎలా ఉంటారు మీరు, వెనక్కి తీసుకుంటుంది, లోపలికి వెళ్ళిపోతుంది, ముడుచుకుపోతుంది. ఆ కళంతా ఏమైపోయినప్పుడు నల్ల కప్పేసిపోతాడు. అర్థమైందండి? మాడిపోయిన రొట్టెట. ఎలా ఉన్నాడయ్యా అంటే మాడిపోయిన రొట్టె, భోగ్యం కాదు అదిగా. ఎవరైనా చూసాం, ఏంట్రా అలా అయిపోయావు, నల్ల కప్పేసిపోయావు డ్రా, ఏమైపోయింది ఆరోగ్యానికి, అంతా అయిపోతురా బాబు. పలకరిస్తే దుఃఖం వచ్చేస్తున్నాడు. ఎవరైనా పలకరిస్తే చాలండి. ఎందుకని, గూడు కట్టుకుపోయింది లోపల. ఎంత గూడుకు పెట్టుకుపోయిందయ్యా అంటే, ఇప్పుడు మృత్యుముఖంలో ఉన్నాను రా బాబోయ్, అనుక్షణం మృత్యు భయం వెంటాడుతూ ఉంటుంది. అప్పుడు మరి మనం దివ్య తేజస్సుతో వెలిగిపోయేటటువంటి మృత్యుంజయుడవై ఉండాలా, లేదంటే మృత్యుముఖ ద్వారంలో భయంతో గిజగిజలాడుతున్నటువంటి మశకము వలె ఉండాలంట.
రెండు నీవు అలా కూడా ఉండొచ్చు, ఇలా కూడా ఉండొచ్చు. అజ్ఞానం చేత ప్రభావితమైనప్పుడు ఎలా ఉన్నావు? అదే స్వరూప జ్ఞానం చేత ఉన్నవాడు ఎలా ఉన్నాడు? మృత్యుంజయుడను అనేటటువంటి సహజ లక్షణంతో ఉన్నాడు. వాడికి ఏ మృత్యు భయం లేదు. ఎందుకని వాడికి రాకడా పోకడా లేదు కాబట్టి. వాడి జ్ఞానం చేత వాడికి ఏం నిర్ణయం అయింది? నేను సర్వకాలమునందు రాకడా పోకడా లేనివాడను, ఏ పరిణామము లేనివాడను, ఏ కదలిక లేనివాడను, సర్వవ్యాపకుడను. ఈ నిర్ణయంలో ఉన్నాడట. అనుభవ జ్ఞానంతో వచ్చిందా? విచారణ జ్ఞానంతో వచ్చిందా? దేంతో వచ్చింది? రెండు. విచారణా జ్ఞానము, అనుభవ జ్ఞానం రెండు పూర్తయిపోయినాయి వాడికి. అప్పుడు ఏమైపోయింది? ఇక నిర్ణయమే. అలా నిర్ణయంగా ఉన్నాడు. ఇప్పుడు వాడికి సదసత్తులు బాగా తెలుసా తెలీదా? బాగా తెలుసు. ఆ రెండు వాడు కాదని కూడా తెలుసు. అసత్తు కాదు, అసత్తు కాదు. సరే, ఎక్కడ దాకా వచ్చాం? అహం అజ్ఞుండనని అజ్ఞాన అనుభవం ఉన్నది. అందువలన అజ్ఞానం అసత్తనియు చెప్పకూడదు. ప్రధానమనియు అవిద్యయనియు ప్రళయమనియు మహాసుషుప్తి అనియు తమస్సనియు అజ్ఞానమనియు ఆత్మ ప్రతిపాదక వ్యతిరిక్తమైన శబ్దముల చేత చెప్పబడుతుంది. వాస్తవానికి మనం ఎప్పుడూ కూడా స్వరూప జ్ఞాన నిర్ణయానికి సంబంధించిన పదాలు వాక్యాలే ఇక్కడ ఉండాలి. కానీ మనం ఏం చేసాం? వ్యతిరిక్తమైన వాడన్నిటినీ బాగా పోగు చేసాం. జీవనంలో ఏం చేసాం? తద్వ్యతిరిక్తమైనటువంటి వాటిని పోగు చేసుకుని అవే మననం చేయడం వలన మనం ఏ స్వరూపులం అయిపోయినప్పుడు? మాయాస్వరూపులం అయిపోయాం, మిథ్యాస్వరూపులం అయిపోయాం, భ్రాంతి స్వరూపులం అయిపోయాం. ఎందువలన? ఆత్మకు వ్యతిరిక్తమైనటువంటి లక్షణాలను మననం చేయడం వలన. కాబట్టి ఆ అభ్యాసాన్ని మార్చుకో. సరే, భిన్నాభిన్నమని చెప్పుదామనిన విరుద్ధము కనుక చెప్పకూడదు. సావయవమని చెప్పుదామన్న మూల కారణము కాకపోలేదు. మూల కారణమై ఉన్నది కనుక సావయవమని చెప్పకూడదు. నిరవయవమని చెప్పుదామనిన జగదాకారముగా పరిణమింపకపోలేను. జగదాకారముగా పరిణమించదు కనుక నిరవయవమని చెప్పకూడదు. ఉభయాత్మకమనిన విరుద్ధముగాన చెప్పకూడదు. మరి ఎటుల చెప్పవలన? అనిర్వచనీయమని చెప్పవలేదు. ఏమిటది? అవిద్య, అజ్ఞానం, మాయ అనిర్వచనీయం. ఎందుకని చెప్పవలసి వచ్చిందట? సరే, మనకి తెలిసిన వైపు నుంచి తెలియని వైపుకు ఆలోచిద్దాం. ఈ సృష్టిలో అన్నీ సావయవమా నిరవయవమా? ఏమండి, నీకు శరీరం ఉందా లేదా? ఉంది. కర్మేంద్రియాలు ఉన్నాయా లేదా? ఉన్నాయి. జ్ఞానేంద్రియాలు ఉన్నాయా లేదా? ఉన్నాయి. ప్రాణేంద్రియాలు ఉన్నాయా లేదా? ఉన్నాయి. విషయేంద్రియాలు ఉన్నాయా లేదా? ఉన్నాయి. అంతరింద్రియాలు ఉన్నాయా లేదా? ఉన్నాయి. నువ్వు సావయవమా నిరవయవమా? ఎవరికి వాళ్ళు ఏమొప్పుకున్నారు? ఇప్పుడు 5 25 కనబడుతూ ఉంటే నాకు లేకపోవడం ఏమిటయ్యా బాబు, నేను సావయవమే అన్నాడు. వరే 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 వరే, అజ్ఞానం కదా. ఆ 25 జడం కదా. నువ్వెవరు? నిరవయం. 26 చైతన్యం కదా నువ్వు. సర్వవ్యాపకం కదా నువ్వు. ఈ 5 5 25 పరిమితం కదా. మరి పరిమితమైనది నీవెట్లా అవుతావు? ఎట్లయ్యావంటే వాటినే మననం చేయడం వలన. నేను ఆత్మస్వరూపుడు, నేను బ్రహ్మస్వరూపుడు, నేను పరబ్రహ్మము అనే మననం లేకపోవడం వలన, అనే నిధిధ్యాసనం లేకపోవడం వలన. ఎంతసేపు శ్రవణం కూడా దేని గురించి చేశాడు? అంత విషయాలాపములు. అది విషయాలాపములా విషయ విలాపములా? అంతేనండి. మనందరికీ రోజువారీ జీవితంలో ఏం కనబడుతుంది? విషయాలాపమా విషయ విలాపమా? ముందు ఆలాపన, తదుపరి విలాపన. అర్థమైందండి? ఒకళ్ళు పాట పాడుతున్నారట, వినేవాళ్ళందరూ ఏడుస్తున్నారట. ఒక ఆయన పాట పాడుతుంటే ఏం జరిగింది? వినేవాళ్ళందరూ ఏడుస్తున్నారట. ఇప్పుడు ఆయన అడిగారట, ఏమండి మీ ఆలాపన వాళ్ళకి విలాపన, వాళ్ళ ఏడుపు చూసారా కానీ మీరు పాట ఆపొచ్చు కదా. నేను మాత్రం ఆపను. ఒకసారి మొదలు పెట్టానంటే ఆపనగా కాపను. వాళ్ళేడు నాకేం సంబంధం, నేనేం ఏడవటం లేదు కదా అని మన లోపలున్న అవిద్య అంటోందట. ఒకసారి నేను పుట్టేశాను, ఇంకా నేను ఎవరు ఏడ్చినా మానను. ఇక నేను చేయవలసిన పని చేసే తీరతాను అంటున్నామా లేదా? ఎదుటివాడు ఏడ్చినా సరే నాకు సంబంధం లేదు. ప్రపంచమంతా ఏడ్చినా పర్వాలేదు,
అన్నామా లేదా? అన్నాడు ఒకడు. ఎవడు? రావణాసురుడు. పెద్దగా శబ్దం చేశాడు, రావము చేశాడు. ఆ రావమునకు భూమి కంపించెను, జీవులు అకారణముగా దుఃఖించెను అంటాడు వాల్మీకి. 2 పనులు జరిగినాయట. ప్రకృతి ఏమో కంపించిందట అకారణంగా, ఇంకేం జరిగిందట? జీవులన్నీ అకారణంగా దుఃఖించినాయట. ఎందువల్ల? పెద్దగా శబ్దం చేసేవాడు పుట్టాడు. పిల్లలు పుట్టగానే శబ్దం చేస్తారా లేదా? ఆ రావణుడు కూడా అలా పుట్టాడు. ఆయన పేరు పెట్టమన్నారు, అటు చేసి ఇటు చేసి. వాళ్ళ తాతగారు అడిగారు, ఓ ఇప్పుడు పెద్ద శబ్దం చేస్తున్నాడు రా బాబోయ్, భరించలేనంత శబ్దం చేస్తున్నాడు, సృష్టి భరించలేనంత శబ్దం చేస్తున్నాడు కాబట్టి వీడి పేరు రావణుడు అని. అలా వచ్చింది ఆయనకి పేరు. ఆ తర్వాత ఆసురీ లక్షణాల వల్ల రావణాసురుడు అయ్యాడు, అది వేరే విషయం. కాబట్టి జాగ్రత్తగా మన అవిద్య అజ్ఞానం ఎటువంటి అయ్యా చాలా జాగ్రత్తగా పరిశీలనం చెయ్యాలి. అది సావయవమా నిరవయవమా? మాయకి అవయవాలు ఏమిటో చెప్పండి చూద్దాం. మాయకి ఏమైనా అవయవాలు ఉన్నాయా? లేవు. అని నిరవయవం అని చెప్దామా? ఆ సృష్టి అంతా అదే, ఈ సృష్టి అంతా అదే అయితే నీ 5 5 25 కూడా ఏమిటి? ఆ సృష్టిలో ఉన్న 5 5 25 ఏమిటి? అక్కడ చెప్పే సమిష్టి 25 కావచ్చు, ఇక్కడ వేస్ట్ 25 కావచ్చు, ఏదైనా అదంతా ఏమిటి? యామాస మాయా, అంతా మాయా కార్యమే. మరి ఆ జగత్తంతా మాయా కార్యమే, జగదాకారంగా పరిణమిస్తున్నది కూడా ఆ మాయే అయితే మరి ఇప్పుడు దాన్ని నిరవయవం చెప్దామా? ఎట్లా? అంతటా ఉన్నట్టు కనబడుతుందిగా, అంతటా అనుభూతం అవుతున్నట్టు కనబడుతోందిగా. ఎవరికి 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 ఎవరికి? తోచిన వాడికి. ఎవరికి దానివల్ల ప్రమాదం వచ్చింది? ఇప్పుడు తోచిన వాడికి, అంతే. తోచకపోతే నో ప్రాబ్లం. నువ్వు స్వరూపంలోనే ఉన్నాడండి, వాడికి ఇదేం తోచలేదు. జగజ్జీవేశ్వరత్రయము తోచలేదు వాడికి. అప్పుడేమైంది? వాడి మీద ఏం ప్రభావితం కాలేదు. కాబట్టి జాగ్రత్తగా ఈ అనిర్వచనీయమైన అజ్ఞానము చేత అవివేకము చేత అభిమానము వలన రాగద్వేషాదులు, రాగద్వేషాదుల వలన కర్మము వలన శరీర పరిగ్రహము వలన దుఃఖము వచ్చుతున్నది. ఇది వరుసక్రమం. ఈ వరుసక్రమం మర్చిపోకూడదు. ఎక్కడ గుర్తుపెట్టాం ఇప్పుడు? ఆఖరి మెట్టు మీద గుర్తుపెట్టాం. దుఃఖం దగ్గర గుర్తుపెట్టాం. దుఃఖానికి కారణం ఏమిటి? వెనక్కి వెళ్ళాం. నా కర్మ. ఎవరికి వాళ్ళు దుఃఖం దగ్గరకు వచ్చేప్పటికి ఏమన్నారు? ఎందుకు ఏడుస్తున్నావా? అంతా నా కర్మ అండి బాబు అన్నది. ఆహా, కర్మకి మూలం రాగద్వేషాలు. కర్మకి మూలం రాగద్వేషాలు, అంతేనా కదా అని చెబితే ఒప్పుకుంటావా? ఒప్పుకో. ఎందుకని? అసలు దుఃఖం శరీరం ఉంటేనా, శరీరం లేకపోతేనా? ఉంటేనేగా. అందుకని నా కర్మని వాడు వెంటనే అనలా. సరిగ్గా ఆలోచించు. దుఃఖానికి మూలమేమి? శరీరం ఉండటం. శరీరం ఎందుకుంది? కర్మ చేత. కర్మ ఎందువలన? రాగద్వేషాలు. రాగద్వేషాలు ఎందువలన? అభిమానం. అభిమానం ఎందువలన? అవివేకం వలన. అవివేకం ఎందువలన? అజ్ఞానం వలన. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కాబట్టి అనాది అయిన అజ్ఞానమే ఈనాడు మనకు అనుభవంలో ఉన్న దుఃఖం. మూలమేది? అనాది అయిన అజ్ఞానం. ఇప్పుడు మనకు ఫలితం ఏమిటి? దుఃఖం. దీని మొత్తాన్ని పోగొట్టాలంటే ఏం చేయాలి? ఒక్కొక్క దాన్ని పోగొట్టాలా, మొత్తాన్ని పోగొట్టాలి. కాబట్టి అజ్ఞానాన్ని జ్ఞానంతో పోగొట్టాం. అప్పుడేమైంది? అభిమానం పోయింది. అభిమానం వల్ల వచ్చినటువంటి అవివేకం పోయింది. అభిమానం పోతే రాగద్వేషాలు పోయినాయి. రాగద్వేషాలు పోతే కర్మ లేకుండా పోయింది. కర్మ లేకుండా పోతే శరీరంతో పని లేకుండా పోయింది. శరీరంతో పని లేకుండా పోతే వాడు కేవలం అనాల్సిన పనిలే. అయినా కదా? పుడుతూనే ఎడవాలా వద్దా? ఎడవకపోతే ఏం చేయాలి? రామా అన్యాయం పడుగాను. తర్వాత ఎవరు కొట్టి ఏడిపించరండి ఇక ఆ ఒక్కసారే. ఎందుకంటే తర్వాత వాడే కొడతాడు కాబట్టి. అర్థమైందండి? కాబట్టి జాగ్రత్తగా గమనిస్తే జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం పునః. ఎందువల్ల? ఇదిగో ఈ చైన్, ఈ శృంఖల, దీన్ని బద్దలు కొట్టలేదు కాబట్టి.
ఇంతకీ బంధం అంటే ఏమిటి? ఇది ఈ చైన్ ఇలా ఈ చుట్టుకుని వచ్చేస్తున్నాం అనమాట. ఈ చివరి అజ్ఞానంతో మొదలుపెట్టాం. ఏం చేసాం? అవివేకం, అవివేకం నుంచి అభిమానం, అభిమానం నుంచి రాగద్వేషాలు, రాగద్వేషాల నుంచి కర్మ, కర్మ నుంచి శరీరం, శరీరం నుంచి దుఃఖం. మళ్ళీ తెచ్చి మూల ముడేసేసాం. ఇప్పుడు ఏమైంది? అబ్బో బంధమే బంధం అండి బాబోయ్. ఇంతకీ నీ దుఃఖం నీ దేంతో పోల్చాం? భవం. ఈ దుఃఖం పేరేంటండి? భవం, భవసాగరం. అర్థమైందండి? భవ దుఃఖం. ఈ భవ దుఃఖాన్ని పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి? షడూర్ములను గెలవాలి. షడూర్ములను గెలవాలంటే ఈ చైన్ బద్దలు కొట్టాలి. అదేంటంటే అజ్ఞానంతో మొదలై దుఃఖంతో ముగిసిపోయేటటువంటి ఈ శృంఖలను జ్ఞానం అనేటటువంటి ఆయుధం చేత తెంచాలి. వేరే మార్గం లేదు. కాబట్టి జాగ్రత్తగా స్వరూప జ్ఞానమునందు శ్రవణ మనన నిధిధ్యాసాదులను చేయడం ద్వారా నీవు ఈ అజ్ఞాన శృంఖలను తెంచవచ్చు. సరే, ఈ శరీర పరిగ్రహము సర్వాత్మనా లేకపోవుట ఎప్పటికనినా, సర్వాత్మనా కర్మము లేకపోవునప్పుడు, కర్మము సర్వాత్మనా ఎప్పుడు పోవుననినా, సర్వాత్మనా రాగద్వేషాదులు పోవునప్పుడు, రాగద్వేషాదులు ఎప్పుడు పోవుననగా సర్వాత్మనా అభిమానము పోవునప్పుడు, అభిమానము సర్వాత్మనా ఎప్పుడు పోవుననినా, సర్వాత్మనా అవివేకము పోయిన పోవును, అవివేకము సర్వాత్మనా ఎప్పుడు పోవుననినా, సర్వాత్మనా అజ్ఞానము పోయిన పోవును. ఈ అజ్ఞానము సర్వాత్మనా ఎప్పుడు పోవుననగా అద్వితీయ బ్రహ్మాత్మైక్యాపరోక్ష జ్ఞానము చేతనే కాక మరి ఎందుచేతను పోదు. ఇంతకీ ఏమిటండి సొల్యూషన్? ఈ శృంఖల, ఈ చైన్ని బదలగొట్టాలంటే మన దగ్గర ఒక ఆయుధం ఉండాలట. ఏమిటది? అద్వితీయ బ్రహ్మాత్మైక్య అపరోక్ష జ్ఞానం. అది ఆ ఆయుధం ఉండాలి మన చేతిలో. పరోక్ష జ్ఞానం ఉండాలా, ప్రత్యక్ష జ్ఞానం ఉండాలా, అపరోక్ష జ్ఞానం ఉండాలా? వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేనండి. ఏంటి ప్రత్యక్ష జ్ఞానం? పరిమితంగా కనబడుతుంది ప్రత్యక్ష జ్ఞానంలో. అదేనండి. మీ కళ్ళజోడు మీ నెత్తి మీద ఉందండి, మీకు ఉందని తెలియదు, వెతుక్కుంటున్నారు. వెతుక్కోవడానికి కళ్ళు కనబడదేగా అసలు. ఆ పక్కేమో కళ్ళజోడు లేకపోతే కళ్ళు కనపడవు. మరి ఇప్పుడు ఏం వెతుకుతున్నావు? కళ్ళజోడే వెతుకుతున్నావు. వెతుకుతూ ఉంటే ఎదురువాడు అడిగాడు, ఏమిటి వెతుక్కుంటున్నావని. కళ్ళు కనబడటం లేదయ్యా అన్నాడు. ఏ అన్నాడు. కళ్ళజోడు లేదండి, రోజు చూస్తున్నావుగా, కళ్ళకి జోడు ఉండాలి కదా, ఈ కళ్ళజోడు కనబడటం లేదు కాబట్టి కళ్ళు పని చేయట్లేదు. సరే, ఆయన కూడా ఏం చేశాడు? నీతో పాటు ఇల్లంతా వెతికాడు. వెతికితే కనబడితేగా. ఇప్పుడు కళ్ళున్నవాడికి కూడా కనబడలేదు. ఎందుకని? ఎక్కడుందో తెలియట్లేదు కాబట్టి. కాబట్టి అజ్ఞానము మాయ ఎక్కడుందో తెలిస్తే చెప్పండి కొద్దిగా, దాన్ని పోగొట్టేస్తాం అని అడిగారట. ఇదంతా కారణం, ఈ బంధం అంతా దేనివల్ల విచారణ చేశాం కదా. అనాది అయినటువంటి అజ్ఞానం అని చెప్పారు కదా. ఆ అజ్ఞానం అవివేకమైందన్నారు, అవివేకం అభిమానమైందన్నారు, అభిమానం రాగద్వేషాదులైందన్నారు, ఆ రాగద్వేషాదులు వచ్చి కర్మ అయిందన్నారు, ఆ కర్మ శరీరం అయిందన్నారు, శరీరం దుఃఖమైందన్నారు. ఇదేదో మాకంతా బాగా అర్థమైపోయినట్టే కనబడుతోంది. కానీ కాస్త అది ఎక్కడుందో చెప్తే అలాగే దాని మీద అటాక్ చేస్తాం. ఎక్కడుందో ఎలా ఎవరైనా చెప్పగలరా ఇప్పుడు? ఎందుకని? తోచినప్పుడు మాత్రమే ఉన్నది అది. ఇప్పుడు దానికి ఉన్న మౌలిక లక్షణం ఏమిటి? తోస్తేనే ఉంది, నీకు తోచకపోతే లేనే లేదు. యాజ్ సింపుల్ యాజ్ ఇట్. ఏమంటే ఎంత అన్యాయంగా చెప్తున్నారండి. నేను పుట్టక ముందు నుంచే పంచభూతాలు ఉన్నాయా? నేను పుట్టక ముందు నుంచే పంచభౌతికమైన సృష్టి అంతా ఉందే, నాకు తోస్తేనే అది ఉందంటారా? మీరు మరీ అన్యాయంగా చెప్తున్నారండి. నేను అందులోంచే వచ్చాను, మళ్ళీ అందులోకే పోతాను, అది గ్యారంటీగా తెలుసు నాకు. ఎందులోంచి వచ్చావు నువ్వు? పంచభూతాల్లో. మళ్ళీ ఎందులోకి పోతావు? నువ్వు పంచభూతాల్లోంచి రావడం ఏంటయ్యా? అసలు అక్కడే ఉంది అజ్ఞానం. ఎక్కడ తగ్గొట్టాలంటే ఇప్పుడు నువ్వు పంచభూతాల్లోంచి రాలేదు. చూడండి, అది సాంఖ్య విచారణ యొక్క గొప్ప సూత్రం. అది తెలియని వాడికి ఎంతసేపు ప్రకృతి పురుషద్వయం యోగం ఏమని చెప్తుందంటే
ప్రకృతి పురుషద్వయం అని చెప్తుంది. వాడు ఎప్పుడు అక్కడే ఉంటాడు, అంతే. వాడు వెళ్ళడు. అది యోగి జ్ఞానిగా మారితేనే దాటడానికి వీలవుతుంది, లేకపోతే అవ్వదు. సో అందుకని ఏం చేయాలి? ఇప్పుడు నేను 26వ వాడిని, అర్థమైందండి? కాదు 30వ వాడిని, కాదు 32వ వాడిని, 32 లక్షణంబు, అర్థమైందండి? పరబ్రహ్మం ఏమిటాయంటే 32, 32వ వాడిని. ఇందాకేం చెప్పాడు ఇప్పుడు? అద్వితీయ బ్రహ్మాత్మైక్య అపరోక్ష జ్ఞానం, అర్థమైందండి? 32 ఒకటే, 0 0 కింద నుంచి చూస్తే 32, 31 నుంచి చూస్తే ద్వితీయం, ఏకద్విబహు. 31 నుంచి చూస్తే రెండే ఉన్నాయి, 1 2. 31 32 కాదు, అది 1 2. అద్వితీయం 32కి ఎక్కాడు, 31 ఎగిరిపోయింది. అద్వితీయం బ్రహ్మాత్మైక్య, ఈ 30 కూడా ఇందులో కలిసిపోయినాయి, ఆ ఏకంలో కలిసిపోయినాయి, ఉన్నదాంట్లో కలిసిపోయింది. అపరోక్ష జ్ఞానం వచ్చేసింది. ఇవన్నీ ఆయనలో ఎప్పుడైతే కలిసిపోయినాయో ఆయన యందే ఉత్పన్నమైనాయి, ఆయన యందే పోషించబడ్డాయి, ఆయన యందే లయమైపోయినాయి. ఆయన నుంచే పురహ తిరోధానమైనాయి. కొద్ది కాలం తర్వాత తిరోధానం అనుగ్రహం కూడా ఆయన దగ్గర నుంచి వచ్చింది, ఒక కాలంలో అనుగ్రహంగా మరలా వ్యక్తమైంది. కాబట్టి ఇప్పుడు ఆ ఎవడైతే 30వ వాడో 31వ వాడో 32వ వాడు అనాలా? పరబ్రహ్మం అనాలా? పరబ్రహ్మం. ఈ అద్వితీయ బ్రహ్మాత్మీక అపరోక్ష జ్ఞానం ఏదైతే ఉందో దానివల్ల నిర్ణయం అయ్యేదే పరబ్రహ్మము. కాబట్టి నేనెవరిని? పరబ్రహ్మం. పంచభూతాల చేత నేను సృష్టి చేయబడలేదు. ఐఎమ్ బియాండ్ అన్నవాడికి ఏమైపోయినప్పుడు అజ్ఞాన శృంఖల తెగిపోయింది. ఎక్కడ తెగిపోయింది? ఇప్పుడు అసలు అజ్ఞానం దగ్గరే తెగిపోయింది. పంచభూతాల నుంచి వచ్చాననగానే మొత్తం నీతో పాటే బంధం కూడా వచ్చేసింది. నేను పంచభూతాలకు ఆవలి వాడను, పరమైనటువంటి వాడను, పరమాత్మను. ఈ పాంచభౌతిక దేహాన్ని నేను కాదు, దీనికి పరమైన వాడను, ప్రత్యేగాత్మను. అనగానే ఫినిష్డ్. దేహ సంబంధమైనటువంటి సకలము లేకుండా పోయింది, ఆ సృష్టి సంబంధమైన సకలము లేకపోయింది. ప్రత్యేక పరమాత్మలు అభిన్నమనంగానే ఆ బ్రహ్మాత్మీక్య జ్ఞానం కలగగానే ఎష్టి లేదు, సమిష్టి కూడా లేదు. సరే, అలా గనక అయితే కర్మము చేత అజ్ఞానంబునకు నివృత్తి వచ్చునని చెప్పుదామనిన కర్మంబునకు అజ్ఞానంబునకు విరోధము లేదు గనుక అజ్ఞానంబునకు నివృత్తి రానేరదు, వృద్ధినే కలుగజేయును. సరే ఏమండి, నా చేతిలో ఇంకో ఆయుధం కూడా ఉంది, నువ్వు మర్చిపోతాను. జ్ఞానం ఒక్కటే అనుకుంటున్నావు, జ్ఞానం కాదు, కర్మ కూడా నా చేతిలో ఉంది. నేను ఎంత పని చేయగలను అనుకుంటున్నావు? ఆ కొండని మోయగలను, తెలుసా? నాకు అంత బలం ఉంది. కానీ ఎవరైనా తెచ్చి నా భుజాల మీద పెడితే కర్మ ఎటువంటిది? అది బలవత్తరమైందే. కానీ ఏం జరగాలి? ఎవరైనా తెచ్చి కొండనా నా భుజం మీద పెడితే మటుకు నేను గ్యారంటీగా మోస్తానంటుంది. కాబట్టి కర్మ చేత అజ్ఞానం వృద్ధి అవుతుంది, ఆ సంఖ్యల తేగదు. కర్మ అనే ఆయుధం పనికిరాదు. కానీ కర్మ చేత ఏం పొందవచ్చు? జ్ఞానం దాకా వెళ్ళొచ్చు. ఆ జ్ఞానం పొందితే ఈ శృంఖలను తగ్గొట్టచ్చు, ఈ సంఖ్యలను తగ్గొట్టచ్చు, లేకపోతే కుదరదు. శృంఖల ప్రకృతి, సంఖ్యళ్ళు వికృతి, అర్థమైందండి? కాబట్టి మనం అందరం పెద్ద పెద్ద ఇనప సంఖ్యలతో ఉన్నట్టు మీకు ఏమైనా కనబడింది ఎప్పుడన్నా ధ్యానంలో? అయ్యయ్యో, తనను తాను తెలుసుకోవడం అంటే అర్థం అదే కదా. సినిమాలో చూపిస్తారు కదా, పెద్ద బందిపోటు దొంగను ఎలా తీసుకెళ్తుంటారు, కాళ్ళకి చేతులకి తలకాయకి వాడేమి కదల్చడానికి వీలు లేకుండా సంఖ్యలు వేసి పట్టుకెళ్తుంటాడు. మనం కూడా అలాగే ఉన్నాం. ఎన్ని సంఖ్యలు ఉన్నాయండి? 25, 50. గట్టిగా చెప్తే 50. ఎందుకని? అది కూడా నీకు పనే కదా. కర్మకి ప్రకృతి ఉండాలా వద్దా? సృష్టి ఉండాలా వద్దా? మరి ఆ పాతిక లేకుండా ఎక్కడికి వెళ్ళి పని చేస్తావు? ఈ పాతికతోటే పని చేస్తావా? ఆ పాతిక లేకపోతే? కాబట్టి అది కూడా కావాలా వద్దా? ఆ పాతిక ఈ పాతిక
50 రూపాయల్లో ఉందట సంఖ్యలు. 50 సంఖ్యలు ఒక్కొక్కటి తగ్గొట్టాలంటారా, మొత్తం ఒకటేసారి పోగొట్టాలంటారా? అలా ఇలాగా దారాన్ని బాగా చిక్కుపడిపోయిందండి. ఏం చేయాలి ఇప్పుడు? 50 దారపుండలు ఒకదాంతో ఒకటి అల్లుకుపోయినాయి. అన్నీ విప్పేశాం అజ్ఞానం చేత. 3 ఏళ్ల పిల్లవాడు 50 దారబంతులు ఇచ్చాం. ఏం చేశాడు వాడు? అన్నీ విప్పేశాడు. అన్నీ ఒకదాంతో ఒకటి చిక్కుపడిపోయినాయి. ఏం చేయాలి ఇప్పుడు వాళ్ళమ్మ? ఎట్టా అసలు ఒకదాంతో ఒకటి చిక్కుపడిపోయినాయి, ఎట్టా తీస్తావు? ఏది తీద్దామన్నా 50 కదులుతాయి. అన్నీ ఒకదాంతో అల్లుకుపోయినాయి. అంతేనా కాదా? ఎదురుకుండా నీకేదో తులసి చెట్టు ఉందండి, అందులో పంచభూతాలు ఉన్నాయా లేదా? ఉన్నాయి. ఇందులో పంచభూతాలు ఉన్నాయా లేదా? ఉన్నాయి. 5 5 25, 5 5 25 ఒకదాంతో ఒకటి ఎంత బాగా ముడిపడిపోయినాయ్యా అంటే ఒకదాన్ని తెద్దామంటే వీలు కావట్లేదు. ఒక్కొక్కటి తెద్దాం. ఎలా తీస్తావు? ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి? చిక్కున్నంత వరకు కట్ చేసేయాలి. కాబట్టి ఇవన్నీ ఏమిటి? రకరకాల మార్గాలన్నీ. కర్మ అనే ఉపాయం, భక్తి అనే ఉపాయం, యోగం అనే ఉపాయం. వాళ్ళ అమ్మ ఏం చేసింది? బలి చేసేవారా మంచి పని. 50 దారాలు ఇన్ని రకాలుగా కలపవచ్చని నీ వల్ల తెలిసింది నాకు. వెరీ గుడ్ అని వాడిని తీసి పక్కకు పెట్టి ఆ 50 దారాలు కలిసిపోయిన దాన్ని పట్టుకెళ్ళి వాళ్ళ ఆయన హోమం చేస్తుంటే తీసుకెళ్ళి అందులో పడేసి ఒక్క దెబ్బకి ఏమైపోయింది? మొత్తం సున్నాకు వచ్చేసి. ఇప్పుడు ఆవిడకి దారాలతో పని లేదు కదా. ఏమని నిర్ణయం తీసుకుంది? నాకు దీంతో పని లేదు, అవసరం లేదు. అదే ఆవిడ అవసరం అనుకుంది అనుకోండి, ఇంకా అయిపోయింది. ఇక ఆవిడ ఒక 50 ఏళ్ల పాటు ఆ దారాలన్నీ తీయాలి. ఒకరోజు ఒక సంవత్సరం కాదు, అది 50 ఏళ్ళు తీయాలి. 50 దారబంతులు మళ్ళీ ఎక్కించాలండి. మళ్ళీ ఎప్పటికైనా పూర్వస్థితికి వస్తుందా? అది రాదు. అసంతృప్తి పోతుందా? ఈ 50 ఏళ్లలో ఈవిడికి ఎన్ని ఏళ్ళు వచ్చినాయి? ఆవిడకి 70 80 90 వచ్చినాయి. ఆ పక్కన చిక్కుకున్న పిల్లవాడు ఏమయ్యాడు? వాడికి 50 60 వచ్చేసినాయి. ఇదే మన జీవితం. ఇదే ఎత్తి నాకు అనవసరం అని ఒక్కసారి పడేస్తే ఏం కాలేదు. అర్థమైందండి? అందుకని ఏమంటున్నాడు? ఒక్క వేటితో తెంచగలిగిన వాడికే జ్ఞానం. ఈ బంధం అనే శృంఖలని ఒక్క వేటితో తెంచాలంట, అంతే. మళ్ళా సెకండ్ అటెంప్ట్, సెకండ్ థాట్ అవకాశం లేదు. ఇవాళ అవ్వలేదు కానీ రేపు ఎలాగైనా చేస్తానండి. రేపటికి మరింత బంధం పెరిగిపోయింది. ఇలా ఎంతకాలం వాయిదా వేసాం మనం? పుష్ చేస్తూ పోయాం దాన్ని. అప్పుడు మరి బలపడిపోయిందా, బలపడిపోలేదా? అర్థమైందండి? అదే మొదటిసారి గుర్తించినప్పుడే నేను ఒక వేడితో తెంచేసి ఉంటే సులభంగా పోయేది. అర్థమైందండి? కాబట్టి జ్ఞానం అనే ఖడ్గాను ఉపయోగించి ఒక్క వేడితో అజ్ఞానం అనే శృంఖలను ఎవడైతే తెంచగలుగుతాడో వాడే తరించగలిగిన వాడు. అర్థమైందండి? మళ్ళా ట్రై చేస్తానంటే కుదరదు. కర్మ చేత అసలు కుదరదు. అది ఇంతకి వేతవతగోల. కర్మ చేత బంధం తొలగదు, కర్మ చేత అజ్ఞానం తొలగదు. ఎప్పటికప్పుడు ఇంకా చేయలేదు, ఇంకా బాగా చేయలేదు అనిపిస్తుంది. అసంతృప్తి చేత ఏమనిపిస్తుంది? ఇంకా బాగా చేయలేదు. అమ్మ మీ అమ్మాయి పెళ్ళి బాగా చేసావా అని అడిగాం. ఒక ఆవిడ పెళ్లి చేసేసింది. ఏదో 3 లక్షల రూపాయలు పెట్టి ఏదో అది పెట్టించింది. 3 లక్షలు పెట్టి వాడిని పెట్టింది. మొత్తం మీద ఏతావాత 300 లక్షలు ఖర్చు పెట్టింది. అంటే ఎంత? 3 కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసేసింది. ఏమడిగాం ఆవిడ్ని? అమ్మ అంతా బాగా జరిగిందా అని అడిగాం. అంతా బాగా జరిగింది కానీ అండి అదేమిటో పెట్టాడు వాడు, ఆ స్వీట్ పైన లవంగం పెట్టలేదండి. ఎన్నిసార్లు చెప్పాను వాడికి? ఏం పెట్టలేదు ఇంతకి? స్వీట్ పైన స్వీట్కి లవంగంతో ఏం పని అసలు? అవునా కాదా? వాడు ఏం చేశాడు తెలివిగా? అది ఊడిపోతూ ఉంటుంది. ఆ ఊడిపోయేదాన్ని అంటించినా కుదరదు, ఏం చేసినా కుదరదు. వాడు ఏం చేశాడు? లవంగంతో గుచ్చాడు. అర్థమైందండి? పాన్ కూడా ఏం చేస్తారు? ఆ పైది ఊడిపోతుంటుంది, ఆ పైన లవంగంతో గుచ్చలేదు. అంతే అసంతృప్తి, వేరే ఇంకేమీ లేదు. అది తప్ప మిగిలిందంతా బాగా జరిగింది. ఇప్పుడు ఏం చేయాలి మరి? అది చేయాలంటే
మళ్ళీ ఇంకోసారి పెళ్లి చేస్తావేంటి కొమ్మ తీసి? ఈసారి ఎలా అయినా వాడిని పట్టుకుంటాను సుమి, నేను వాడిని వదిలిపెడతానేమిటి నేను అని. అప్పుడు ఏమైపోయింది? ఈ రకంగా ఎన్నో అంశాలలో శేషం మిగిలిపోతుంది. మళ్ళా ఏమవుతుంది? మళ్ళా 50 దారబంతులు కలిసిపోతాయి. మళ్ళీ ఏం చేయాలి? ఇదే పని, ప్రతి జన్మలో ఒకటే పని. 50 దారబంతులు కలిసిపోవడం, వాటిని బాగా పడేస్తే అసలు వచ్చేవాళ్ళం కాదు. వేదనగర్కి వచ్చే పని లేదు అప్పుడు. అర్థమైందండి? వేదన ఉంది కాబట్టి వేదనగర్కి వచ్చాము ఇక్కడికి. 50 దారబంతులు ఎలా తీయాలో తెలియక ఆ తీసే విధానం నేర్చుకుందామని వచ్చాము ఇక్కడికి. అర్థమైందండి? కాబట్టి చాలా జాగ్రత్తగా అజ్ఞానం అనేటటువంటి ఈ శృంఖల బాగా గుర్తుండాలండి. మీ నిద్రలో కూడా పనిచేస్తుంది ఇది. ఈ మాయాకార్యం ఎప్పుడు పనిచేస్తున్నాయి అంటే నిద్రలో కూడా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. నీకంటే అది అలర్ట్గా ఉంటుంది. నీ పెద్ద నిద్రలో కూడా అలర్ట్గా ఉంటుంది. అర్థమైందండి? దాన్ని ఏమంటారంటే అపస్మారకం అంటారండి. మృత్యువు ముందు వచ్చేటటువంటి మాయా కార్యం ఏమిటంటే అపస్మారకం. మృత్యువు మాయ కాదు, మళ్ళా మృత్యు ఈశ్వరులో భాగం, అది జ్ఞానం, సత్తులో భాగం. అది దాని ముందు ఒకటి వస్తుంది. అదేమిటది? అపస్మారకం, తెలివి తప్పుట. అర్థమైందండి? మీరు కావాలంటే చివరి నిమిషాలకు చూపులకు పిలిచేవాళ్ళు, ఏమ్మా ఎలా ఉన్నాడమ్మా, మన తెలివిలో లేడు, అప్పుడు ఏమైపోయినట్టు? దక్షిణామూర్తి కాళ్ళ కింద ఉండేయండి అక్కడ బొమ్మట చూడండి. ఆయన పేరేమిటి? అపస్మారుడు. అంటే ఎవడికైతే మౌనవ్యాఖ్య తెలిసిందో వాడికి అపస్మారకం లేదు, తెలివి తప్పడం అనేది లేదు. ఎప్పుడూ వాడు ప్రజ్ఞాస్వరూపుడే, ఎప్పుడు వాడు బ్రహ్మస్వరూపుడే, ఎప్పుడు వాడు పరబ్రహ్మమే. అది దక్షిణామూర్తి యొక్క కృప. ఈ అపస్మారుడి యొక్క ప్రభావం మన మీద ఉండదు. అర్థమైందండి? ఎప్పటికైనా మానవుడు దాన్ని సాధించాలా వద్దా? మరి వెరీ వెరీ ఇంపార్టెంట్. అప్పుడే ఈ అజ్ఞానం అనే శృంఖల తెగిపోతుంది. అజ్ఞానం అవివేకమైంది, అవివేకం అభిమానమైంది, అభిమానం రాగద్వేషాదులైంది, రాగద్వేషాదులు కర్మ అయింది, కర్మ శరీరం దుఃఖాయతనమైంది, దుఃఖాశ్రయమైంది. కాబట్టి జాగ్రత్తగా ఒక్కొక్క దాన్ని తీసే ప్రయత్నం చేయకుండా మూలఛేదం చేసే పని చెయ్యి. కాబట్టి మానవుడు తెలివైన వాడు ఏం చేయాలి? వివేకి ఏం చేయాలి? చెట్టు ఒక్కొక్క ఆకు తీద్దాం అన్నట్ట. ఆకులన్నీ తీసేస్తే చెట్టు చచ్చిపోతుంది కదండి, అవునా కదా? ఆకులను తీసేసే కదా. సరే అయితే మళ్ళీ కొమ్మలన్నీ కొట్టేస్తాను అయితే ఈసారి. ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా అది పోతుందా? కాబట్టి సంసార వృక్షమునకు మూలమైనటువంటి అనాది అజ్ఞానాన్ని స్వరూప జ్ఞానం అనేటటువంటి ఖడ్గంతో ఒక్క వేటున ఛేదిస్తే తప్ప వేరే మార్గం లేదు. నో అదర్ థింగ్స్ విల్ వర్క్. అంటే అర్థం ఏమిటి? ఏమంటే తీర్థయాత్రలు చేస్తే అజ్ఞానం పోతుందా? పోవచ్చు. ఎందుకని? అది చిత్తశుద్ధికి ఉపయోగపడుతుంది కాబట్టి. ఏ కర్మ అయినా సరే సత్కర్మ అయితే, సదభ్యాసం అయితే, సదాచారం అయితే చిత్తశుద్ధికి ఉపయోగపడుతుంది. అంతే తప్ప అది సరాసరి అజ్ఞానమూలహరణం అయ్యే అవకాశం లేదు. అజ్ఞానమూలహరణం తర్వాత చెప్పండి, గురుగీతలుడు తెలియదు నాకు కూడా. అందుకు దృష్టాంతం ఇది చెప్పేస్తే నాకు అయిపోతుంది. అమావాస్య చీకటి మేఘావరణం అంధకారము నివిడంబుగా నెటుల చేయుచున్నదో అటులనే కర్మం అజ్ఞానమును వృద్ధి చెందుతున్నది, కానీ నివృత్తి చేయలేరు. అంధకారము తనకు విరోధంబగు సూర్యప్రకాశము చేత ఎటుల నివృత్తమవుతున్నదో అటులనే అజ్ఞానమునకు విరోధంబగు అద్వితీయ బ్రహ్మాత్మిక అపరోక్ష జ్ఞానము చేతను ఆ జ్ఞానమునకు నివృత్తి వచ్చు. మరి ఎందుచేతను ఈ అజ్ఞానమునకు నివృత్తి కానేరదు? జ్ఞానము ఎటువలే వచ్చుననగా ఆత్మానాత్మ వివేకం వలన వచ్చు, మరి ఎందువలనో రానేరదు. కర్మోపాసనాది యోగముల చేత వచ్చుతున్నదని చెబుదామనగా చెప్పకూడదు. అది ఎట్లయినా జ్ఞానము వస్తుతంత్రము పురుషతంత్రము కర్మంబు వలన
అంతఃకరణ శుద్ధి వచ్చును కానీ జ్ఞానము రానేరదు. కర్మ అంతా దేంతో కూడుకుని ఉంటుంది? వస్తుతంత్రం, పురుషతంత్రం. మంత్రించాలంటే చేతులు విభూతి ఉండాలా వద్దా? ఉండాలా వద్దా? వస్తుతంత్రం, పురుషతంత్రం. కర్మము వలన అంతఃకరణ శుద్ధి వచ్చును గాని జ్ఞానము రానేరు. జ్ఞానము ప్రమాణజన్యము కావున మానస క్రియాత్మకంబక ఉపాసనల వలన చిత్తైకాగ్రము వచ్చును గాని జ్ఞానము రానేరదు. ఏమండి, ధ్యానం చేస్తే మోక్షం వస్తుందా? రాదు. రాదు. కానీ ఏమొస్తుంది? ఏకాగ్రత లభిస్తుంది. ఏమండి, అష్టాంగ యోగం చేస్తే, బలవత్తరమైనటువంటి హఠయోగం అష్టాంగ యోగం చేస్తే నా అజ్ఞానం పోతుందా? పోదు. సందేహం లేకుండా పోదు. ఎందుకని? ఆ చివరి మెట్టు యోగం కాదు, అది జ్ఞానం. అష్టాంగ యోగం అంతా చేస్తే చివరికి ఏమిటి వచ్చింది? ఏమిటి ఆఖరి మెట్టు? సమాధి. ఆ సమాధిలో నుంచి మేలుకొన్నాడు. ఎందులో మేలుకొన్నాడు? జ్ఞానం. మేలుకొంటే, మేలుకోకపోతే ఫినిష్డ్, యోగమే ఆఖరు. మరి అప్పుడు అజ్ఞానం తొలగదు. కాబట్టి యోగ పద్ధతిని ఆశ్రయించే వాళ్ళందరూ ముందు నుంచే ఆత్మానాత్మ వివేకాన్ని తోడు తీసుకుని వెళ్ళాలట. ఏం చేయాలండి? తోడు తీసుకుని వెళ్ళాలట. ఎందుకని? ఆ 7 గొంతుల సందు లోపలికి వెళ్ళేది. యోగం అంతా ఏమిటి? 7 గొంతుల సందు. ఏమిటండి 7 గొంతుల సందు? గుంటూరులో కాదు, బందర్లో ఉంది 7 గొంతుల సందు అని. అంతే, మేము వెళ్ళాం, చూసి వచ్చాం కూడా. స్వామివారు తీసుకెళ్లారు. 7 గొంతుల సందు అంటారు దాని పేరు. అంటే ఏమిటి? ఎటు నుంచి ఎటైనా వెళ్ళిపోవచ్చు. ఇందులో ఇటు వెళ్ళామనుకోండి, ఆ మూలైనా తేలచ్చు, ఈ మూలైనా తేలచ్చు, ఆ మూలైనా తేలచ్చు. నువ్వు ఎటు తేలుతావో నీకు తెలియదు. ఒకదాంట్లో చోదాండ మెలికలు ఉంటుంది అనమాట. ఫైండ్ ది వే అవుట్ లాగా. మరి ఏం చేయాలి ఇప్పుడు? దానికి ఒక సూత్రం ఉంది. ఒక కొండ గుర్తు పెట్టుకోవాలి, లేదా ఒక సూత్రం, ఒక దారం కట్టాలి. ఒక దారం కట్టుకుంటూ పోతాడు. దారం కనపడంగానే ఇటు వెళ్ళకూడదురా బాబు, ఇంకో వైపు వెళ్ళిపోతాడు. ఆటోమేటిక్గా బయటికి వెళ్ళిపోతాడు. కొండ గుర్తు పట్టుకుంటే బయటికి వెళ్ళిపోవచ్చు. అంటే పటిష్టమైనటువంటి గుర్తు ఉండాలి. అది ఆ గుర్తు చెప్పేవాడు లేకపోతే అందులోనే తిరుగుతూ ఉంటాడు. కాబట్టి కర్మభక్తి యోగముల చేత సూటిగా తొలగిపోతుందా? తొలగదు. కానీ వాటి వల్ల ప్రయోజనం ఉంది. చిత్తశుద్ధి కలుగుతుంది, చిత్తైకాగ్రత కలుగుతుంది, శరణాగతి కలుగుతుంది. అర్థమైందండి? భక్తి వల్ల శరణాగతి, యోగం వల్ల చిత్త ఏకాగ్రత, కర్మ వలన చిత్తశుద్ధి. కాబట్టి మానస క్రియాత్మకము ఉపాసనల వలన చిత్తైకాగ్రము వచ్చును కానీ జ్ఞానము రానేరదు. యోగంబును మానస క్రియారూపము కావున అణిమాద్యైశ్వర్యములను సంపాదించి జ్ఞానంబునకును జ్ఞానఫలంబకు కృత్యాకృత్యాదులకును వ్యగ్రము కలుగని చేయును. ఇది మీ అందరికీ హెచ్చరిక అనమాట. బాగా మేము ఇంటికి వెళ్ళి చెప్తాం అనమాట. 18 గంటలు కూర్చున్నాం తెలుసా. ఇంటికి వెళ్ళగానే అడుగుతారు, ఏమిటి చేశారు, ఉద్ధరించారు మీరు అంటే ఏం చెప్తారు? ఏముంది అక్కడ ఉద్ధరించడానికి? జపమాల పట్టుకోవడం, డింగ్ 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 డింగ్. 18 గంటలు ఇదే పని. ఏంటి 18 గంటలు కదలకుండా కూర్చున్నావా? బహు విశేషమైన నువ్వు అన్నావు. వెంటనే అయ్యో నేను ఇంకా చాలా ఊహించుకున్నానే. అర్థమైందండి? బెలూన్లో గాలి కాస్తా పోయింది. కానీ మరి ఈ లోపలికి మునిగే వారందరికీ ఇది హెచ్చరికట, ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకని? ఆ సూక్ష్మం, ఎష్టి సూక్ష్మంలో నుంచి సమిష్టి సూక్ష్మానికి వెళ్ళడానికి మధ్యలో అణిమాద్యష్టైశ్వర్యములు ఉంటాయి, యోగసిద్ధులు. ఆ యోగసిద్ధులన్నీ మీ సూక్ష్మంలో మీకు అందుబాటులో ఉంటాయి. ఎక్కడ ఉంటాయి? అందుబాటులో ఉంటాయి. స్వీట్ షాప్లో స్వీట్లు ఉన్నట్టుగా ఈ అణిమాద్యష్టైశ్వర్యములు ఎటువంటివి? స్వీట్ షాప్లో స్వీట్లు. దారమ్మడ పోతూ ఉన్నావు, నిన్ను స్వీట్ షాప్ ఆకర్షించింది, వెళ్ళావు, నిలబడ్డావు. ఏం కావాలయ్యా అని అడిగాడు. చూసావు మొత్తం అన్నీ, అది బాగుంది, ఇది బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది, ఏదో ఒకటి తినాలని డిసైడ్ అయిపోయాక అంతసేపు చూసిన తర్వాత
ప్రియమోద ప్రమోదాలు పనిచేస్తాయి కదా, ప్రియమోద ప్రమోదాలు పనిచేసి అది ఇచ్చే అన్నావు. ఏది నీ దగ్గర ఆ సాధన ఉందా, ఆ సిద్ధి ఉందే, ఆ స్థాయికి వచ్చావా నువ్వు అని అక్కడ ఉన్నటువంటి వ్యక్తి, ఆ సిద్ధిని ప్రదానం చేసేటటువంటి వ్యక్తి అడిగాడు. అప్పుడు మేమన్నా నా దగ్గర లేకపోవడం ఏంటి, వెనకాల బోల్డ్ ఉంది ఇక్కడ, ఇచ్చేస్తా నీకు అన్నాడు. ఖర్చు అయిపోయింది. ఖర్చు అయిపోయామైంది, ఆ సిద్ధి పొందాడు. ఇప్పుడు ఆ సిద్ధి ఏం చేస్తాడు, ముందుకెళ్ళాడు. ముందుకెళ్ళిపోయాడు. ఇంక అక్కడ అయిపోయింది కదా, స్వీట్ షాప్ అయిపోయింది కదా, ముందుకెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఏం చేశాడు, ఇప్పుడు లోపల ఒక బలం పనిచేస్తుంది. ఏమిటా బలం, ఓ సిద్ధి పనిచేస్తుంది. ఏ పేరన్నా పెట్టుకుదానికి. ఆ సిద్ధి పనిచేస్తున్నంతసేపు నాకు ఆ సిద్ధి లేదని అనుకోగలడా? ఆత్మజ్ఞానంలో చెప్పాం, భగవద్గీతలో సిద్ధ్య సిద్ధౌ, సిద్ధులు ఎందుకు కానీ అసిద్ధి ఎందుకు కానీ నువ్వు సాక్షివై ఉండాలి నాయనా. సమవర్తతాం, అప్పుడే నువ్వు జ్ఞానాన్ని పొందుతావు. కానీ వీడి లోపల ఏమనిపిస్తుంది, మన దగ్గర అది ఉంది. ఎలాగైతే కర్ణుడు ఖాండవ దహనంలో ఎవరైతే కుటుంబానంతా పోగొట్టుకున్నటువంటి సర్పరాజము యొక్క పిల్లవాడు ఉన్నాడో, ఆ పిల్లవాడు అర్జునుడి చేత బాధపడ్డాడు. కాబట్టి ఖాండవ దహనంలో కర్ణుడి దగ్గరకు వచ్చి, నన్ను నీ దగ్గర భద్రంగా పెట్టుకో, నా అవసరం వస్తుంది నీకు. నాకు అర్జునుడి మీద పగ ఉంది, ఆ పగను నీ ఆయుధంగా మార్చుకో. ఒక సందర్భంలో నన్ను ప్రయోగించు, అర్జునుడిని వేసేస్తా నేను. అప్పుడు ఎవ్వరూ కాపాడలేరు అర్జునుడిని. ఎందుకని, నా వెనకాల సర్పములు అన్నీ, ఆ జాతి అంతా పోయినటువంటి ఆవేదన నా రూపంలో నీ దగ్గరకు వచ్చింది. ఆ మొత్తం ఆవేదనని అర్జునుడి మీద ఆయుధంగా ప్రయోగించు, అలా నేను చూసుకుంటా అదంతా అన్నాడు. చూడండి, మనం జీవితం మొత్తం మీద ఎన్నో జీవులను ఏదో ఒక కారణం చేత మనం బాధించి ఆవేదనకు గురి చేసినది అంతా ఎప్పుడో ఒకప్పుడు మనం అనుభవించాలా వద్దా? అది ఆయుధమై తిరిగి వచ్చి మన మీద ప్రయోగించబడుతుందా లేదా? పడుతుందా? ఎప్పుడు? లాస్ట్ మినిట్ ఐసీయూలో చేరినప్పుడు. వాడు వస్తూ ఉంటాడు, వాడి ఇష్టం, నీకెందుకు? అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ జీవికి ఆవేదన కలిగించకూడదు, ప్రయత్నపూర్వకంగా. అర్థమైందండి? ఎందుకని, అదే మనకి పునః నాగాస్త్రమై తిరిగి వస్తుంది. వేశాడు ఇంతకి, పరమాత్మ ఏం చేశాడు? ఓహో, దీనికి ప్రతి లేదు. ఎంతైన విషయం ఏంటంటే పరమాత్మ దగ్గర కూడా ప్రతి లేదు, అని ఆపడం కుదరదు. ఎందుకని, కర్మ, అర్జునుడు చేసినటువంటి కర్మ. ఏమండి, ఖాండవ దహనం అర్జునుడు ఒకటే చేశాడంటవా? ఏం చేయలేదా? ఈయన చెప్తేనే ఆయన చేసాడు. అసలు ఆయనకి చేయాలని తెలిసేయండి ఏమన్నా? ఈయన చెప్తేనే చేసేలే. ఇప్పుడు ఫలితం పరమాత్మకి వేయాలి, అర్జునుడికి వేయలే. ఆయనకి ఏమీ అంటదట. ఎందుకని, జ్ఞానస్వరూపుడు, బ్రహ్మాండ వ్యాప్త దేహం కలిగిన వాడు. కాబట్టి ఆయన్నేం చేయలేదు ఈ నాగాస్త్రం. అందుకని వాడు కక్ష ఎవరి మీద పెట్టుకున్నాడు? ఎందుకని, ఆగ్నేయాస్త్రంతో ఖాండవ దహనం చేశాడు. అర్థమైందండి? ఆ అగ్నిని చల్లార్చడానికి ఏమంటారు వాటిని? మేఘములు, కాలమేఘములు సంవత్సరం పాటు వర్షించినాయట. ఒక సంవత్సరం పాటు కుండపోతగా వర్షం పడ్డా కూడా అగ్ని చల్లారలేదు. అంత అగ్ని ప్రజ్వరిల్లింప చేశాడు. కాబట్టి సంవత్సరం పాటు కార్చిచ్చులో ఎన్ని పోయి ఉంటాయి? లెక్కలేనని పోయినాయి. వాటన్నింటి యొక్క ఆవేదనని ఆ అస్త్రంలో పూరించాడు ఆ నాగరాజు. చూడండి, ఈ లెక్కన మనం జీవ చాపల్యం కోసం కావచ్చు, దేనికోసమైనా ఎన్నో జీవులను వేసేస్తున్నామా లేదా? సంప్రదాయం పేరు కావచ్చు, మరొకటి కావచ్చు, ఆరాధన కావచ్చు, బలి కావచ్చు, ఏ పేరన్నా పెట్టుకోవయ్యా. అవన్నీ ఆ ఆవేదన మనకి ప్రాప్తిస్తుందా లేదా? ఎందుకని మనం పరమాత్మ కాదుగా, మనంతా అర్జునుడి మోడలే. కానీ శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్ అవతారమేనంటావా మనం? అలా అనడానికి వీలు కాదుగా. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి జ్ఞాన మార్గంలో.
సాక్షాత్తు పరమాత్మగా ఉంటే నిన్నేం చేయలేదు కూడా. అర్జునుడి స్థానంలో ఉన్నాం అనుకోండి, అప్పుడు తిప్పడం కూడా పరమాత్మ కూడా వీలుగాలేదు, తప్పించాడట. పరమాత్మ చేతిలో రెండు ఉంటాయట, ఒకటేమిటి తిప్పటం, రెండోది ఏమిటి తప్పించడం. రెంట్లో ఏదైనా చేయవచ్చు పరమాత్మ, మనం మాత్రం ఏమీ చేయలేదు, ఒళ్ళు అప్పగించడం తప్ప. మనం ఏం చేయగలం? ఒళ్ళు అప్పగించగలం అంతే, అంతకుమించి ఏమీ చేయలేం. జీవుడికి ఏం చేత కాదు. కానీ జీవుడికి అహంకారం ఏ రేంజ్లో ఉంటుంది? నేను పరమాత్మ కంటే హై టాప్ అండి బాబు నేను అంటాడు. అర్థమైందండి? ఎప్పుడు ఐసీలో పడ్డాక తెలుస్తుంది మన కెపాసిటీ ఎంతో. అంతేనా కదా? వాడు ఇంజక్షన్ పట్టుకొస్తుంటాడు, గంటకి ఇంజక్షన్ పట్టుకొస్తుంటాడు. వాడు వస్తుంటే నీకు యమభటుడు వస్తున్నట్టుగా కనబడుతుంది. అక్కడెక్కడో నరకం లేదు. గంటకి షుగర్ టెస్ట్ చేయాలి, గంటకి పడవాలి, గంటకి పొడుస్తున్నప్పుడు మైండ్ ఏం చెప్తుంది? అమ్మో గంట టైం అయిపోయిందిరా బాబో, యమభట్లు వచ్చేస్తున్నట్రా బాబో, ఇప్పుడు చేస్తాంట్రా బాబు. ఇప్పుడు రౌరవాజ నరకం అక్కడుందా? ఇక్కడే ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా జ్ఞానం అనే చంద్రహాసంతో అజ్ఞానం అనేటటువంటి వటవృక్షం యొక్క మూలాన్ని, కూకటి వేరు, తల్లి వేరుని ఛేదించాలి. అంతేగాని ఆకులు తీసేద్దాం, కొమ్మలు తీసేద్దాం, రెమ్మలు తీసేద్దాం, ఈ ప్రయోగాలు ఏమీ పని కాదు. సరే, అయితే ఆ జ్ఞానం ఎటులో వచ్చునైనా ఆత్మానాత్మ విచారం చేతనే రావాలి. అందుకు కూడా ఓ దృష్టాంతం చెప్తున్నాడు. గాయత్రీ సాలగ్రామ రత్నాదుల యొక్క తత్వజ్ఞానము వానికి ఉచితమైన పరీక్ష నిఘర్షణాది విచారము చేత ఎటుల పుట్టుచున్నదో, స్నాన ధ్యాన ప్రాణాయామాదుల చేత ఎటుల పుట్టదో, అటులనే ఆత్మానాత్మ విచారము చేత ఆత్మతత్వజ్ఞానము పుట్టును గాని కర్మోపాసనాదుల వలన ఉదయింపనేరదు. కాబట్టి ముముక్షువులైన వారు సర్వదా సర్వ ప్రయత్నముల చేత ఆత్మానాత్మ విచారమే చేయవలెను. ఇటుల చేసిన సంసార బంధంబు వలన విడువబడి శ్రీఘ్రంబున జీవన్ముక్తి సుఖంబును పొందురని సిద్ధాంతము. అర్థమైందండి? సో ఆ చివరి సూత్రాలు. దుఃఖహేతుర్హి దేహసాధ్యేహ హేతుశ్చ కర్మ తత్ కర్మహేతుశ్చ రాగాదిర్మనో రాగాది కారణం అవివేకాన్మనహేతు ప్రజ్ఞానం తస్య కారణం జ్ఞానాన్నస్యేత్ తదజ్ఞానం జ్ఞానం తస్య విచారతః అజ్ఞానవృక్షమ అవివేక మహాంకురం యో దేహాభిమాన విటపం బహురాగ శాఖం కర్మప్రదీప్త బహుదేహ కటాహమేతం జ్ఞానాసినార్తి రసమేషు సుధిశ్చినత్తి చినత్తి. అర్థమైందండి? ఇది షష్ఠక వర్ణకం. తప్పక ఆ వటవృక్షము ఇది ఎంతయ్యా అంటే, అజ్ఞాన వృక్షం ఎంతండి? పెద్ద వటవృక్షం అట. ఎంత ఉందో తెలుసా? 270 ఎకరాలు ఒకే చెట్టు ఉంది. ఒకే చెట్టు ఎంత వ్యాపించింది? 270 ఎకరాలు. మరి అంత దానికి తల్లి వేరు ఎట్ట కనుకుంటారు? అంటే ఓడలు దిగి ఆ ఓడలు కూడా ఎంతగా పెరిగిపోయిందయ్యా. ఎన్నో జన్మలు, ప్రతి జన్మలోనూ ఓ ఓడ దిగిపోతుంది, ఓ ఓడ మళ్ళీ చెట్టు అయిపోతుంది. కానీ ప్రయత్నించి గనక తల్లి వేరుని గనక నువ్వు గుర్తుపట్టగలిగితే, గుర్తుపట్టుట వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమేనండి? ఏది తల్లి వేరో ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పాలి? ఎవడో ఈశ్వరుడో గురువో ఎవడో వచ్చి, ఒరే బాబు అది కాదురా నాయన, ఇది తల్లి వేరు. ఇక్కడ గనక నువ్వు చంద్రహాసాన్ని, జ్ఞానం అనే చంద్రహాసాన్ని ప్రయోగిస్తే, తత్వజ్ఞానం అనే చంద్రహాసాన్ని గనక నువ్వు ప్రయోగిస్తే, ఆ తల్లి వేరు తెగిపోతే, ఆ రసం పంచభూతాల నుంచి దానికి అందకపోయినట్లయితే, ఆ రసవిహీనమయ్యేటట్లుగా కనుక మనం చేసేస్తే క్షనక్తి ఇంకా అది ఎండిపోతుంది. ఎండిపోతే దానివల్ల నీకేం ప్రమాదం లేదు, బాంధ్యం కలగదు. అర్థమైందండి? యాక్టివ్గా ఉంటేనే, ఇన్యాక్టివ్గా ఉంటే అది నిన్నేం చేయలేదు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతి. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం
శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.